క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కింగ్ జీసస్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఒక గొప్ప దైవజన్ని సాక్ష్యం మనం వినబోతున్నాము. ఆయన ఒక విద్యావేత్తగా ఎదిగి ఉద్యోగం చేస్తూ అనేకమైన ప్లేసెస్లో ట్రావెల్ చేస్తూ ఈరోజు దేవుని పిలుపుని బట్టి సంపూర్ణంగా సేవకు సమర్పించుకొని ఒక మంచి బైబిల్ కాలేజ్కి ప్రిన్సిపల్గా ఉంటూ అనేక మంది విద్యార్థులకు మంచి ట్రైనింగ్ ఇస్తూ ఈ తరంకి అనేక మంది సేవకులను తయారు చేసి బయటకి పంపిస్తున్నారు. అటువంటి సేవకులు ఈరోజు అనేకమైన గిరిజన ప్రాంతాల్లో సేవ చేస్తూ అనేకమైన చోట్ల సేవ చేస్తూ ఈరోజు అనేక విషయాల్లో మనకి మాదిరికరంగా ఉంటున్నారు. ఈరోజు ఆయన సాక్ష్యంను విని మనం ఆయన జీవితంలో సేవ విషయాల గురించి మరియు అనేక విషయాలు తెలుసుకొని మన జీవితాల్లో బలపరచబడదాం. ఈరోజు మన మధ్యలో ఉన్న ప్రొఫెసర్ రెవరెండ్ ఆరోన్ రజనీకాంత్ సార్ గారికి మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. Thank you so much, sir. Thank you for your strong hand on the life and ministry of this dear people. We come before you, O God, this very day, your holy day. I pray as we engage and interact, and as we present, Lord, the very words of our mouths and the meditations of our hearts, O God. Father, be acceptable unto you. Grant us clarity, wisdom, direction, purpose. In this, Lord Jesus, you may be glorified in all we are, in all we do. Thank you once again, presenting the occasion into thine loving, faithful, enabling hands. Grant us liberty and wisdom and economy of time and thought. In Jesus' name. Amen. Amen. సార్, ఈరోజు మనం మీ ప్లేస్ ఆఫ్ బర్త్ అండ్ లిటిల్ గ్లిమ్స్ ఆఫ్ యువర్ బ్యాక్గ్రౌండ్ గురించి మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అఖిల. లిటిల్ బ్యాక్గ్రౌండ్ 1842లో పెన్సిల్వేనియా నుంచి వన్ ఆఫ్ ద ఎర్లీ మిషనరీస్ టు గుంటూర్, ఫాదర్ హైర్ గారు వచ్చారమ్మా. హీ కేమ్ టు గుంటూర్ 1842 ఆ టైంలో, అండ్ ఎస్టాబ్లిష్డ్ ద ఆంధ్ర evangelical Lutheran Church, and one of the largest college at that time, the Andhra Christian College, that brought 3 chief ministers. And I studied in that college and school, Amma. I was born and brought up in Guntur. I was brought up in a predominantly Lutheran setup. Chadukotam ganiyandi, college ganiyandi. Even my birth also was in the Kugler Hospital. So that's where my birth was, Amma. And my father, and both my parents, my father was a gazetted officer. He was a PhD in agriculture, ma naannagaru. మా అమ్మగారు హెడ్ మిస్ట్రెస్గా రిటైర్ అయ్యారు. ఆఫ్ కోర్స్ బోత్ ఆఫ్ దెమ్ వెంట్ టు బి విత్ ద లార్డ్. నాకు 3 చెల్లెళ్ళమ్మ. ద ఫస్ట్ వన్ ఇస్ ఇన్ బెంగళూరు, ద అదర్ 2 ఆర్ ఇన్ USA. సార్, హౌ వాజ్ యువర్ చైల్డ్హుడ్? ఓకే, వీ గ్రూ అప్ ఇన్ ఏ Lutheran సెటప్. మాది ఉమ్మడి కుటుంబం. వీ హ్యాడ్ అవర్ గ్రాండ్ పేరెంట్స్, మా మదర్ సైడ్ గ్రాండ్ పేరెంట్స్. And we grew up in the Lutheran English medium school. అక్కడ మేము పుట్టి పెరిగాము బేసికలీ. We had a very consistent Sunday school. Every Sunday morning 8 o'clock we have Sunday school. I remember right from second class down through the school, all the school years, we had a very strong Sunday school. And we thank God for what all we learned right from our schooling years, Amma. సార్, మీరు ఎక్కడ చదువుకున్నారు? ఓకే, ఇట్స్ ఎ లాంగ్ స్టోరీ, వెరీ వెరీ లాంగ్ స్టోరీ. బిఎస్సి బిఎడ్ దాకా నేను గుంటూరులో ఏసీ కాలేజ్ చదువుకున్నాను. దాని తర్వాత మా నాన్న ఎంఎస్సికి ఎంఫిల్కి గుజరాత్ పంపించారమ్మా. సో ఐ డిడ్ మై స్టడీస్ ఇన్ గుజరాత్. ఎంఎస్సి 2 years అండ్ ఎంఫిల్ రీసెర్చ్ 3 years. సో ఈ 3 ఏళ్ళు ప్లస్ 2 ఏళ్ళు, 5 ఏళ్ళు మేము గుజరాత్లో ఉన్నాం. ఆ 5 ఏళ్లలోనే నేను ప్రభువుని వ్యక్తిగతంగా తెలుసుకున్నాను. ఐ వాజ్ బార్న్ అగైన్ ఇన్ గుజరాత్ మై సెల్ఫ్. నా ఇనిషియల్ మినిస్ట్రీ కూడా గుజరాత్లోనే, ద డిసైప్లింగ్ కూడా గుజరాత్లో జరిగింది అఖిల నాది. వి థ్యాంక్ గాడ్ ఫర్ మై గుజరాత్ ఎక్స్పీరియన్స్ దేర్. ఎస్ సార్, టీనేజ్ ఎలా ఉండేది?
ఓ మై గాడ్, వాజ్ వెరీ బ్యాడ్. అంటే నాకు బ్యాడ్ హ్యాబిట్స్ ఏం లేవు, కానీ నాకు సినిమాలు పిచ్చి బాగుండేది టీనేజ్ లైఫ్లో. వ్యక్తిగతంగా పర్సనల్ ఎక్స్పీరియన్స్ విత్ ద లార్డ్ డెఫినెట్లీ నాకు లేదు. ఐ యూస్ టు ఎంజాయ్ మై టీనేజ్ లైఫ్, బట్ ఐ హ్యావ్ నెవర్ నోన్ ద లార్డ్ నా టీనేజ్ లైఫ్లో. ఓన్లీ వెన్ ఐ వెంట్ టు గుజరాత్, దేర్ ఐ కేమ్ టు నో ద లార్డ్. అక్కడి నుంచే నా టర్నింగ్ పాయింట్ జరిగిందమ్మా. అంటే ఇప్పుడున్న జనరేషన్ టీనేజర్స్కి దేవుని సహాయంతో ఆ టీనేజ్ ఫేజ్ దాటడం చాలా కష్టం. అంటే టీనేజ్ లైఫ్ దాటడం చాలా కష్టం. సో దేవుని సహాయంతో ఆ టీనేజ్ లైఫ్ ఎలా దాటొచ్చు? ఓకే, టీనేజ్ లైఫ్ అమ్మ, దే ఆర్ సమ్ ఆఫ్ ద మోస్ట్ ప్లాస్టిక్ ఇయర్స్. ఇప్పుడు కానీ ఎప్పుడైనా కానీ టీనేజ్ లైఫ్ ఈజ్ ప్లాస్టిక్ ఇయర్స్. ప్రాముఖ్యంగా పియర్ ప్రెషర్ భయంకరంగా ఉంటుంది, భయంకరమైన పియర్ ప్రెషర్ ఉంటుంది. ఆ పియర్ ప్రెషర్ వలన దే విల్ బీ ఇన్ ఆల్ కైండ్స్ ఆఫ్ వరల్డ్లీ రిలేషన్షిప్స్, ఆల్ కైండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ బాగుంటుంది. సో వన్ వే టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్ తప్పకుండా పేరెంట్స్ మెంటరింగ్ కొంత మట్టుకి, చర్చ్ లెవెల్లో సమ్ ఎల్డర్స్, పాస్టర్స్ షేపింగ్, దే కెన్ ప్లే ఎ వైటర్ రోల్ ఇన్ షేపింగ్ ద లైఫ్ ఆఫ్ ఎ టీనేజర్ అమ్మా ఇన్ జనరల్. యా. అండ్ ద ఎడిక్షన్స్, చాలా టైప్స్ ఆఫ్ ఎడిక్షన్స్కి ఎడిక్ట్ అవుతూ ఉంటారు. అవును. ఆ ఎడిక్షన్స్లోకి పడకుండా ఉండడానికి ఈ సొసైటీలో ఉన్న రైట్ నో జనరేషన్కి మనం ఏం చేయగలం? అది చిన్నప్పటి నుంచే పేరెంట్స్ పెట్టే భయం కానివ్వండి, పేరెంట్స్ యొక్క ప్రొయాక్టివ్ ఇన్ఫ్లుయెన్స్ని బట్టమ్మా, దే కెన్ బి యాక్చువల్లీ బి ప్రొటెక్టెడ్ ఫ్రమ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఇటువంటి అడిక్షన్స్ ఆర్ బాండేజెస్. సో కొంతమంది పేరెంట్స్ తెలియకుండా చేస్తూ ఉంటారు. సో తప్పకుండా పేరెంట్స్ రోల్ చాలా ఉంటుంది ఇన్ ద లైఫ్ ఆఫ్ టీనేజర్స్ అమ్మా. పేరెంట్స్ని కాకుండా కూడా సమ్ కైండ్ ఆఫ్ మెంటర్స్, ఎల్డర్స్ తప్పకుండా ఉంటే కనుక వీటిలో పడకుండా కొంత మట్టుకు మనం కాపాడవచ్చు. పొరపాటున పడితే మట్టుకి బయట రావడం చాలా కష్టం. ఇట్స్ నాట్ గోయింగ్ టు బి ఈజీ. ఇట్స్ వెరీ బిగ్ ఛాలెంజ్ నౌ డేస్. యా, దట్ ఈస్ ట్రూ. మీరు చెప్పినట్టు రోల్ ఆఫ్ పేరెంట్స్ ఇస్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు పేరెంట్స్కి ఏం అడ్వైజ్ ఇస్తారు? అంటే ఆ టీనేజ్ లైఫ్లో టీనేజర్తో పేరెంట్స్ ఎలా బిహేవ్ చేయాలి? సి, పేరెంట్స్ మస్ట్ బి లైక్ ఫ్రెండ్స్. పేరెంట్స్ షుడ్ నాట్ డామినేట్. Parents must give time and make time to the children wherever they are. చిల్డ్రన్కి తప్పకుండా టైం ఇవ్వాలి పేరెంట్స్ తప్పకుండా. ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ లెవెల్లో పేరెంట్ టీచర్ మీటింగ్స్ ఉంటాయి. ఆ పేరెంట్ టీచర్ మీటింగ్స్లో పేరెంట్ మస్ట్ టేక్ ఎన్ యాక్టివ్ రోల్ ఇన్ ఎంగేజింగ్ విత్ ద టీచర్స్ అండ్ విత్ ద ఫ్రెండ్స్ ఆఫ్ ద చిల్డ్రన్ ఆల్సో. చిల్డ్రన్ ఫ్రెండ్స్ ఎవరున్నారో కొంచెం మానిటర్ చేయాలి తప్పకుండా. So that will keep us alert, how they are going, where they are going, and కొంతమట్టుకు డిసిప్లిన్. బయటికి వెళ్తారు, we do not know what they are doing. అటువంటి డిసిప్లిన్ కొంతమట్టుకు పెట్టాలా. దట్ విల్ కీప్ దెమ్ ఫ్రమ్ ఫాలోయింగ్ ఇన్ టు ఆల్ కైండ్స్ ఆఫ్ ఇట్లాంటి ట్రాప్స్లో పడకుండా చేస్తాయి అఖిల. యా. ఇంకా ఇప్పుడు మనం చూస్తే కొంతమంది పేరెంట్స్ ఓవర్ స్ట్రిక్ట్ ఉంటారు, లేకపోతే ఓవర్ ఫ్రీడమ్ ఇస్తారు. రైట్ బ్యాలెన్స్ అన్నది దే ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. సో రైట్ బ్యాలెన్స్ అంటే ఎంతవరకు ఫ్రీడమ్ ఇవ్వచ్చు టు ఎ చైల్డ్ యాజ్ ఎ పేరెంట్? దేర్ ఈస్ ఎ సేయింగ్, ఫ్రీడమ్ విత్ రెస్పాన్సిబిలిటీ. ఫ్రీడమ్ విత్ రెస్పాన్సిబిలిటీ. మా ఇంట్లో చాలా కాలం టీవీ ఉండదు కాదు. సో ఇంటికి వచ్చినప్పుడు అడిగేవాళ్ళు ఫ్రెండ్స్, ఏంటి గర్మే టీవీ నయ్యే హై, గర్మే ఫ్రిడ్జ్ నయ్యే హై, గర్మే కుచ్ నయ్యే క్యా హై అంటే నా కొడుకు వీఆర్ క్రిస్టియన్స్ అనేవాడు చిన్నప్పుడు. దాని తర్వాత వాళ్ళు పక్కింటికి వెళ్ళి చూడటం మొదలుపెట్టారు టీవీ, ఇంట్లో లేదు కదా. దెన్ ఐ అండర్స్టూడ్ ఐఎమ్ ఏ ఫూల్. దెన్ కొన్ని కండిషన్స్ పెట్టి ఎట్ట వాచ్ చేయాలి, ఎప్పుడు వాచ్ చేయాలి, ఎట్ట కంట్రోల్ చేసుకోవాలని కొంచెం చెప్పి దాని తర్వాత ఐ బ్రాట్ టీవీ ఇన్ టు ద హౌస్. అట్లా అదే ఫ్రీడమ్ విత్ రెస్పాన్సిబిలిటీ. తప్పకుండా మనం లిబర్టీ ఇవ్వకపోతే కనుక మళ్ళీ చేయమేదంటే ఉంటుంది కదా. సో బిట్వీన్ లిబర్టీ అండ్ డిసిప్లిన్ ఆ రెండు బ్యాలెన్సింగ్ చేయాలా. ఫాదర్ స్ట్రిక్ట్గా ఉంటే మదర్ మస్ట్ బి జెంటిల్, మదర్ స్ట్రిక్ట్గా ఉంటే ఫాదర్ మస్ట్ బి జెంటిల్. సో దే మస్ట్ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ అగ్రిమెంట్ బిట్వీన్ ద పేరెంట్స్ టు రైజ్ అప్ ద చిల్డ్రన్ ఇన్ ఏ ప్రాపర్ గాడ్లీ వే. మరీ ప్రాముఖ్యంగా వన్ ఆస్పెక్ట్ ఈస్ రోల్ ఆఫ్ ఫ్యామిలీ ప్రేయర్. రోల్ ఆఫ్ ఫ్యామిలీ ప్రేయర్. మా ఆవిడింట్లో అయితే కనుక చిన్నప్పుడు చూసేవాడిని, ప్రతిరోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్
టాప్ అయ్యాల్సిందే ఆయన పోలీస్ ఆఫీసర్, ఆయన ఈజ్ ఏ డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్, డిఐజీ ర్యాంక్ లెవెల్. కింద కూర్చొని టాప్ మీద మార్నింగ్ ప్రేయరు, ఫ్యామిలీ మొత్తం కూర్చోవాల్సిందే, ఈవినింగ్ ప్రేయరు. సో ద చిల్డ్రన్ ఆర్ రైజ్డ్ అప్ ఇన్ ఏ ప్రేయర్ అట్మాస్ఫియర్ ప్రతిరోజు. సో ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్ ఉండి, ప్రసంగాలు ఏం చేయనక్కర్లా, వాక్యం చదివి 1 or 2 టేక్ అవే థాట్స్ చెప్పగలిగి, ఆ విధంగా మనం ఫ్యామిలీని కట్టుకుంటే కనుక బ్యాడ్ ఇన్ఫ్లుయెన్సెస్ నుంచి, ఈవిల్ ఇన్ఫ్లుయెన్స్ నుంచి తప్పకుండా మన పిల్లలు కాపాడబడతారు. దట్ ప్లేస్ ఏ వెరీ మేజర్ రోల్, దట్ ఐ హ్యావ్ సీన్ దట్ ఇన్ మెనీ ఫ్యామిలీస్. అది ఎప్పుడైతే ఇది ఉండదో, దెన్ హౌస్ బికమ్స్ ఎ వెయిటింగ్ రూమ్. ఎవరి సెల్ ఫోన్ వాళ్ళకి, ఎవరి లైఫ్ వాళ్ళకి. ఈ రోజులో దిస్ థింగ్స్ హ్యావ్ బికమ్ వెరీ కామన్, బట్ ఫ్యామిలీ ప్రేయర్ డెఫినెట్లీ యునైట్స్ దెమ్ టుగెదర్. యా. సార్ మీరు జాబ్ ఎక్కడ చేశారు? ఏ ఇయర్, ఎక్కడ, ఏ ప్లేస్? అక్కడ ఓకే అమ్మా. సి ఐ డిడ్ మై ఎంఫిల్ ఇన్ బయోకెమిస్ట్రీ ఇన్ గుజరాత్. పెళ్ళైన తర్వాత నేను, మా ఆవిడ షీజ్ ఎ మెడికల్ డాక్టర్, వీఆర్ నీలింగ్ అండ్ ప్రేయింగ్, దేవా వీ వాంట్ గైడెన్స్ అని. మధ్యాహ్నం 1 గంటకి ఫాస్టింగ్ ప్రేయర్ ఫ్రైడే. ఆ ప్రేయర్ రిక్వెస్ట్లో ఒక మేము అప్పుడే మ్యారేజ్ అయింది మాది. వీఆర్ ప్రేయింగ్ ఫర్ గైడెన్స్. లార్డ్, ఐ ప్రే ఫర్ ఏ సూటబుల్ జాబ్ ఇన్ లైన్ ఫర్ మై బయోకెమిస్ట్రీ విచ్ ఐ డిడ్ మై రీసెర్చ్, ఫుడ్ బయోకెమిస్ట్రీ. ప్రార్థన చేస్తున్నాము. 1 o'clock ప్రేయర్ అన్నమాట, ఫాస్టింగ్ ప్రేయర్. ప్రేయర్ చేస్తున్నాను, టింగ్ 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 కాలనీ బెల్ నొక్కారు. కాలనీ బెల్ నొక్కితే ఇంటర్వ్యూ లెటర్, వీఆర్ కాలింగ్ యూ టు పాండిచ్చేరి టు ఫేస్ ది ఇంటర్వ్యూ. ఇమ్మీడియట్లీ పట్టుకొని ఐ వెంట్ టు పాండిచ్చేరి. సో ఐ హ్యాడ్ ఎ లాంగ్ ఇంటర్వ్యూ దేర్. That day itself I got a job, Pondicherry. I'm a food scientist. I worked in a food company there. And పెట్టేబాటు చదువుకొని మేము కడపలో ఉన్నాం. Straight went to Pondicherry. That's where I started my career as a scientist అమ్మా. అంతకుముందు బరోడాలో నేను బయోకెమిస్ట్రీలో ఐఎమ్ రీసెర్చ్ స్కాలర్. సో ఆల్టుగెదర్ ఐఎమ్ 5 years in the research అమ్మా ఆల్టుగెదర్. మీ పర్సనల్ ఇంటరాక్షన్ విత్ గాడ్ ఎప్పుడు జరిగింది? అమ్మా ఎప్పుడైనా కానీ పర్సనల్ ఇంటరాక్షన్ అంటే తల్లి, ఎప్పుడైతే మనం ప్రభుని నమ్ముకుంటామో అదే స్టార్టింగ్ పాయింట్. సో నేను ఎంఎస్సి సెకండ్ ఇయర్లో నా గుజరాత్లో ఐ వెంట్ ఫర్ ఏ మీటింగ్. నడుస్తూ ఉంది అక్కడ. నా రూమ్లో ఒక అబ్బాయిని పెట్టుకున్నా. ఈజ్ అన్ ఇవాంజలిస్ట్. ఐ వాజ్ టేకింగ్ కేర్ ఆఫ్ హిమ్. అప్పుడు నేను ప్రభుని నమ్ముకోవాలి ఇంకా. హీ టుక్ మీ దేర్ ఫర్ ద మీటింగ్. ఆ మీటింగ్లో ఒక సేవకుడు మాట్లాడుతున్నాడు, యూ క్యాన్ బి రిలీజియస్ బట్ యూ కెన్ స్టిల్ బీ ఫార్ ఫ్రమ్ గాడ్. అప్పుడు అనుకున్న అదే బైబిల్ ఉంది దేవా, నేను రిలీజియస్గానే ఉన్నా బట్ ఐఎమ్ ఫార్ అవే ఫ్రమ్ యూ అని దేవుని దగ్గర ఆ రోజు హీ గేవ్ ఎన్ ఆల్టర్ కాల్. ఆ ఆల్టర్ కాల్కి రెస్పాండ్ అయినామా. దట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ మై జర్నీ యాజ్ ఎ క్రిస్టియన్ అమ్మా. అప్పటి నుంచి ఇక కన్సిస్టెంట్గా అన్ని పాత ఫ్రెండ్స్, పాత అలవాట్లు అన్నీ పోయినాయి. ఎవ్రీథింగ్ హ్యాస్ బికమ్ న్యూ. దెన్ ఐ హ్యావ్ టేకెన్ బ్యాప్టిజం ఇన్ గుజరాత్ ఓన్లీ. గుజరాత్లోనే రకరకాలుగా సహవాసంలో దేవుడి వాక్యం ద్వారా రకరకాలుగా మాట్లాడి ఐఎమ్ కాలింగ్ ఫర్ మినిస్ట్రీ అని కన్విక్షన్ తీసుకొచ్చి అక్కడే అలాంగ్ విత్ మై రీసెర్చ్ ఐ వాజ్ ఇన్ మినిస్ట్రీ దేర్ ఇన్ గుజరాత్, బరోడా. అండ్ మచ్ లేటర్ ఆఫ్ కోర్స్ వెన్ ఐ వాజ్ డూయింగ్ మై జాబ్ ఐ హ్యావ్ టు రిజైన్ మై జాబ్ అండ్ కేమ్ టు మినిస్ట్రీ. అంటే ఇప్పుడు పర్సనల్ ఇంటరాక్షన్ అన్నది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. ఎందుకంటే చాలామంది సేవకులు దర్శనాలని అది ఇది అనుకుంటా అంటే జనాల్ని డిఫరెంట్ డైరెక్షన్లో నడిపిస్తున్నారు. సో ప్రతి ఒక్కళ్ళు దేవునితో పర్సనల్ ఇంటరాక్షన్ ఉండడానికి ఏం చేయొచ్చు, సో దట్ అట్లాంటి వాటిలో పడకుండా మనం కేర్ఫుల్గా దేవునిలో నిజముగా బ్రతకడానికి మనం ఏం చేయొచ్చు అని? అమ్మా వెరీ సింపుల్ అమ్మా. మేము చిన్నప్పుడు స్కూల్లో ఒక సాంగ్ నేర్చుకున్నాం, వెరీ సింపుల్ సాంగ్, బట్ దట్ హ్యాస్ హెల్ప్ మీ అ లాట్. సండే స్కూల్ సాంగ్ అది, వెరీ సింపుల్. రీడ్ యువర్ బైబుల్ అండ్ ప్రే ఎవ్రీ డే. రీడ్ యువర్ బైబుల్ అండ్ ప్రే ఎవ్రీ డే, వెరీ సింపుల్. అయితే దేవునితో వ్యక్తిగత సంబంధ బాంధవ్యము ఎప్పుడైతే మనం మారు మనసు పొందుతామో అది స్టార్ట్ అవుద్ది. మొదటి పేతురులో పేతురు అంటాడు, యు ఆర్ బార్న్ అగెయిన్ బై ద లివింగ్ అండ్ ఎండ్యూరింగ్ వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యం ద్వారా మనం మారు మనసు పొందాం.
ఆత్మదేవుడు మనలో కార్యం స్టార్ట్ చేశాడు, రిపెంట్ అయ్యాం, మనం దేవునిలోకి వచ్చాం. ఇప్పుడు దాని తర్వాత వాక్యం చేత నువ్వు నేను మనము పోషింపబడి వెలిగింపబడి స్థిరపరచబడుతున్నాం. సో దేవునితో వ్యక్తిగత సంబంధం ఎట్ట పెంచుకోవాలి? నెంబర్ 1, ప్రేయర్ లైఫ్, పర్సనల్ ప్రేయర్ లైఫ్. సంబడి టోల్డ్ the secret of prayer is praying in secret. The secret of prayer is praying in secret. వ్యక్తిగత ప్రార్థనా జీవితం, వ్యక్తిగత మోకాళ్ళ జీవితం, వ్యక్తిగతంగా దేవుని దగ్గర కనిపెట్టుకునే అనుభవం, దేవునితో మాట్లాడటం. when we pray we talk to the Lord. సో ప్రేయర్ లైఫ్ డెవలప్ చేసుకోవాలి తప్పకుండా అట్ ఏ పర్సనల్ లెవెల్. దట్స్ ఎ డిసిప్లిన్. ప్రేయింగ్ ఇస్ ఎ డిసిప్లిన్. దాంతోపాటు అలాంగ్ విత్ ప్రేయర్, the next important Christian discipline is, Lord, you speak to me by your word. దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు, తన వాక్యం ద్వారా మనల్ని వెలిగిస్తాడు, తన వాక్యంతో మనల్ని నిర్మలమైన మరి వాక్యం అనే పాదను ఆపేక్షించుము. డిజైర్ ద సిన్సియర్ మిల్క్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దట్ యు మే గ్రో ఇన్ యువర్ సాల్వేషన్ అని 1 పేతురు 2వ అధ్యాయంలో పేతురు గారు మాట్లాడుతున్నారు. సో ప్రార్థన వాక్యం ద్వారా మనం దేవునితో స్ట్రాంగ్ బాండ్ ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు తప్పకుండా. వీ ఎస్టాబ్లిష్ ఏ స్ట్రాంగ్ పర్సనల్ బాండ్ విత్ ద లార్డ్. బట్ అది చాలదు. దాని తర్వాత నెక్స్ట్ లెవెల్ ఈస్ వీ హ్యావ్ ద హారిజాంటల్ ఫెలోషిప్. వేరే బిలీవర్స్తో కలిసి అన్యోన్య సహవాసం, ఒక పక్కన దేవునితో, ఇంకో పక్కన తోటి విశ్వాసులతో కలిసి వెళ్తున్నప్పుడు తప్పకుండా ఐ థింక్ ఐఎమ్ వెరీ షూర్ దట్స్ హౌ గాడ్ లీడ్స్ అస్ ఫర్ అవర్ పర్సనల్ గ్రోత్ అండ్ గ్రోత్ యాజ్ ఏ కమ్యూనిటీ. అఖిల, మీకు మ్యారేజ్ ఎప్పుడైంది? మేడం వాళ్ళని ఎప్పుడు కలిసారు? మీరు ఎలా కలిసారు? ఓకే, ఇట్స్ గుడ్ క్వశ్చన్. ఫస్ట్ మా చెల్లికి మేడం వాళ్ళ అన్నతో సంబంధం కుదిరిచారమ్మ ముందు. నెంబర్ 1 అది సెటిల్ అయిపోయింది. మా ఆఖరి చెల్లికి మా వైఫ్ వాళ్ళ అన్నతో సంబంధం కుదిరిచారు. అప్పుడు నేను గుజరాత్ని చదువుకుంటా ఉన్నా. దాని తర్వాత వీళ్ళది ఎప్పుడైతే కుదిరిందో దాని తర్వాత మా అమ్మ నాకు ఉత్తరం రాసింది, రజని మాకు అక్సా థాట్స్లోకి వస్తుంది. అక్సా అంటే మా చెల్లెళ్ళ హస్బెండ్స్ యంగర్ సిస్టర్ అక్సా. షీజ్ మెడికల్ డాక్టర్. అప్పుడే ఆస్ట్రేలియా నుంచి ఇండియాకి వచ్చిందామా. షీఈ్ ఆల్సో లుకింగ్ ఫర్ డైరెక్షన్. ఈ అక్సా మైండ్లోకి వస్తుంది నాన్న, వాట్ డూ యూ సే అబౌట్ హర్ అని నాకు మా అమ్మ ఉత్తరం రాసింది. దెర్ ఆర్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ బై ద వే, మాకు తెలిసిన వాళ్ళు. సో ఐ టోల్డ్ ఎస్ ఐ నో హర్ అండ్ షీజ్ ఎ డాక్టర్. కాకపోతే ఒక కండిషన్ పెట్టి, నెంబర్ 1 కట్నం విషయం ఏం మాట్లాడకూడదు, డబ్బులు ఎక్స్చేంజ్ గురించి ఏం మాట్లాడకూడదు, నెంబర్ 1. నెంబర్ 2, ఐ మే గో టు మినిస్ట్రీ. సో షీ మస్ట్ బి రెడీ ఎనీ టైమ్ టు గో ఇన్ టు మినిస్ట్రీ. ఐ మే నాట్ వర్క్ ఆల్ ఆఫ్ మై లైఫ్. ఈ రెండింటికి రెడీగా ఉంటే కనుక వీ విల్ గో ఫార్వర్డ్. అట్టా వీ గాట్ మ్యారీడ్ తల్లి, మీ అండ్ మై వైఫ్. మాది ఒకేసారి పెళ్ళి అయిపోయినాయి. దాన్ని కొండమారి పెళ్ళి అంటారా? బ్రదర్ అండ్ సిస్టర్ సేమ్ టైమ్, డౌనీ హాల్, నెల్లూరు, వీ గాట్ మ్యారీడ్. యా. రైట్ నౌ ఇప్పుడు జనరేషన్లో చూసింగ్ పార్ట్నర్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే అది చాలా ప్రిడామినెంట్ థింగ్ అయిపోయింది. ఎందుకంటే మన లైఫ్ అప్ సైడ్ డౌన్ అవుతుందా, లైక్ వెరీ హై అవుతుందా అన్నది దీని బేసిస్ మీద డిపెండ్ అయింది. కాబట్టి హౌ టు చూజ్ ఎ లైఫ్ పార్ట్నర్? తల్లి, దట్స్ ఎ టఫ్ క్వశ్చన్, బట్ ఇట్ ఈస్ పాసిబుల్. బిబ్లికల్ చూసుకుంటే కనుక సి గాడ్ విల్ గైడ్ అస్ తప్పకుండా. ప్రిఫరబుల్లీ ఇట్ మస్ట్ బీ ఏ కాంపౌండ్ డెసిషన్ ఇంక్లూడింగ్ యువర్ పీపుల్ హు ఆర్ ప్రేయింగ్ ఫర్ యూ. పాస్టర్ గారు కావచ్చు, చర్చ్ ఎల్డర్స్ కావచ్చు, ఫ్యామిలీ లెవెల్లో పేరెంట్స్ ఎల్డర్స్ కావచ్చు. ఐ డు నాట్ నో హౌ గాడ్ బ్రింగ్స్. తప్పకుండా సీక్రెట్గా ప్రైవేట్గా చూసుకొని చేసుకోవటం అంటే అస్సలు దేవుని విధానం అయితే కాదు, గ్యారంటీగా. ఇన్ ద ఫెలోషిప్ ఆఫ్ సెయింట్స్, ఎల్డర్స్, ఫ్యామిలీ ఒక ఐక్యతలోకి వచ్చినప్పుడు తప్పకుండా దట్ ఈస్ ద ఐడియల్ వే వీ కెన్ గో ఫార్వర్డ్ ఇన్ ద మ్యారేజ్. అమ్మా సార్, ఇప్పుడు డివోర్స్ కూడా చాలా ఎక్కువ అయిపోయింది. అంటే ఇంతకుముందు జనరేషన్తో కంపేర్ చేస్తే ఫర్ ఎవ్రీ లిటిల్ థింగ్ ఆల్సో మేజర్ ఇష్యూస్కి వీ కెన్ టేక్ ద డెసిషన్ టు బ్రేక్ ఇట్. బట్ చిన్న చిన్న వాటికి కూడా
రైట్ నౌ ఎక్కువ తీసుకుంటున్నారు. సో ఒక కుటుంబం కట్టబడి ఉండాలి డివోర్స్ తీసుకోకుండా అంటే వాట్ వీ కెన్ డూ అకార్డింగ్ టు ద బైబుల్? అమ్మా, నెంబర్ 1, పేరెంట్స్ రోల్ చాలా ఉంటుందమ్మా. డివోర్స్ తీసుకున్నారంటే వెనకాల చాలా కాలం ఉంటాయి కదా. పేరెంట్స్ రోల్ ఇన్ మెంటరింగ్ ఏ డాటర్ రైట్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్. చిన్నప్పటి నుంచి మెంటర్ చేయాలి అమ్మ నాన్న పాపని, లేకపోతే అబ్బాయిని కానీ. నాన్న, మా ఆవిడ నా సెల్ ఫోన్లో ఉంది, నో లవ్ మ్యారేజెస్ ఫర్ చిల్డ్రన్ రాసింది. నో లవ్ మ్యారేజ్ ఫర్ చిల్డ్రన్ రాసి పడేసింది స్పష్టంగా, క్లియర్ కట్గా. కోర్స్ ఈ రోజుల్లో కొన్నిసార్లు మెచ్యూర్గా ఉండి కొన్నిసార్లు ఇఫ్ దే హ్యావ్ లైకింగ్స్ దే కెన్ టెల్ ద పేరెంట్స్. ఆ లిబర్టీ ఈ రోజుల్లో ఇస్తారు కొన్ని చోట్ల. బట్ స్టిల్ చిన్నప్పటి నుంచే మనం ఏ విధంగా జీవించాలా, ఎటువైపు వెళ్తున్నారో తప్పకుండా కొంత మట్టుకు ట్రైనింగ్ ఇవ్వాలి. వంటలో కానివ్వండి, ఫ్యూచర్ పార్ట్నర్తో ఎలా విధేయత కానివ్వండి, ఎలా మెదులుకోవాలో చెప్పగల తల్లిదండ్రులు. ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్, పేరెంట్స్ లైఫ్ స్టైల్ మస్ట్ బీ ఎన్ ఎగ్జాంపుల్. ఫాదర్ అండ్ మదర్ లైఫ్ స్టైల్ మస్ట్ బీ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ ద చిల్డ్రన్. తప్పకుండా ఓకే, నాన్న ఎట్టున్నాడు, అమ్మ ఎట్టుంది, వీళ్ళిద్దరు లైఫ్ ఈ విధంగా ఉంది, వీళ్ళిద్దరిట ప్రార్థన చేసుకున్నారు, వీళ్ళిద్దరిట జీవించారు, వీళ్ళిద్దరిలో వాళ్ళ మధ్యన ప్రేమ బంధం ఈ విధంగా ఉంది. ఇవి ఉన్నప్పుడు ఏమవుద్దంటే పిల్లలకు కూడా ఒక కాన్ఫిడెన్స్, ఒక అష్యూరెన్స్ వస్తుంది. సంబడి టోల్డ్ ద బిగ్గెస్ట్ గిఫ్ట్ ఏ ఫాదర్ కెన్ గివ్ టు ద చిల్డ్రన్ ఈజ్ లవ్ దేర్ మదర్. ద బిగ్గెస్ట్ గిఫ్ట్ ఏ ఫాదర్ కెన్ గివ్ టు ద చిల్డ్రన్ ఈజ్ లవ్ దేర్ మదర్. ఇది చూసినప్పుడు ఏమవుద్దంటే వాళ్ళు అదే కాపీ కొడతారు రేపు. ఎగ్జాక్ట్లీ దే విల్ కాపీ దట్. సో ఇఫ్ ద మదర్ ఈజ్ హంబల్, దే ఆల్సో విల్ కాపీ, యా ఐ మస్ట్ బి హంబల్ ఆర్ ఐ మస్ట్ బి ఒబీడియంట్ అని. సో పేరెంట్స్ చాలా మట్టుకి మనం మెంటర్ చేయటంలో, మనం ఎగ్జాంపుల్ చూపటంలో ఇట్ ప్లేస్ ఎ మేజర్ రోల్ అమ్మా ఇన్ షేపింగ్ ద మెరిటల్ డెసిషన్స్ ఆఫ్ ద చిల్డ్రన్. డివోర్స్ అనే మాట అసలు రాకూడదు. ఈ రోజుల్లో ఈవెన్ ఫర్ ఎ స్మాల్ గ్యాప్ దే వాంట్ టు సపరేట్. సో అది చాలా భయంకరమైన సంగతి. దే మస్ట్ లెర్న్ టు జెల్ అప్. ఓన్లీ అండర్ సర్టన్ కండిషన్స్ ఓన్లీ డివోర్స్ ఈజ్ పాసిబుల్. అదర్వైజ్ వీ షుడ్ నాట్ గెట్ ఇన్ టు సపరేషన్ తల్లి ఇన్ జనరల్. యా, ఇప్పుడు జస్ట్ ఏజ్ వచ్చిందని పెళ్లి చేసుకుంటున్నారు అంతే తప్ప లైక్ దే ఆర్ నాట్ గెటింగ్ రెడీ టు గెట్ మ్యారీడ్. అంటే ఒక పెళ్లి చేసుకోవడానికి ముందు ఒక ప్రిపరేషన్ ఫేజ్ ఉంటుంది కదా సార్, ఆ ప్రిపరేషన్ ఫేజ్ ఏంటి? హౌ టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్ టు గెట్ మ్యారీడ్? ఓకే, దట్ ఈస్ ట్రూ. ఒకటేమో ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ తప్పకుండా తీసుకోవటం మంచిది. చాలా చోట్ల ఈ మధ్యన ఐ వర్క్ విత్ యూఎస్ఐ స్టూడెంట్ మినిస్ట్రీ, ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ సెషన్స్ ఉంటాయి తప్పకుండా. కొన్ని చర్చెస్లో కూడా పాస్టర్ గారు ఊరిని పెళ్లి చేయరు, ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ ఇద్దరికి సపరేట్గా ఇస్తారు, మళ్ళీ కలిపి కూడా ఇస్తారు. కొన్ని అమెరికాలో అయితే కనుక కనీసం దేర్ విల్ సమ్ 10 సెషన్స్. ఆ సెషన్స్ అటెండ్ కాకుండా పాస్టర్ గారు పెళ్లి చేయరు. ఇండియాలో అట్లేదు కదా పరిస్థితి, ఎవరికైనా ఎవరైనా పెళ్లి చేసుకోవచ్చు, అట్ట కుదరదు. సో సమ్ అమౌంట్ ఆఫ్ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ ఈజ్ వెరీ గుడ్ బిఫోర్ మ్యారేజ్. ఇంకోటి, వీ మస్ట్ ఎంకరేజ్ అవర్ యంగ్ పీపుల్ టు ప్రే. పెళ్లి వయసు వచ్చేరకాల దే షుడ్ లెర్న్ టు ప్రే, లార్డ్ గైడ్ us ఇన్ ద రైట్ డైరెక్షన్, గైడ్ us ఇన్ ద రైట్ వే, బ్రింగ్ us ద రైట్ పీపుల్ ఓ లార్డ్ అని కొంచెం ప్రేయర్లో గడపాలా. వాళ్ళు గడపాలా, పేరెంట్స్ గడపాలా, కలిపి ఫ్యామిలీ ప్రేయర్లు గడిపినప్పుడు ఏమవుతుందంటే గాడ్ విల్ ఓపెన్ ఎ వే ఫర్ ద రైట్ పీపుల్ టు కమ్ ఇన్ టు దర్ లైఫ్స్. దట్స్ హౌ ఇట్ ఈస్. ఇప్పుడున్న జనరేషన్లో అంటే బైబిల్ ప్రకారం దేవుడు భర్తను శిరస్సుగా పెట్టి భార్యని లోబడడానికి పెట్టినప్పుడు ఇప్పుడు సెల్ఫ్ రెస్పెక్ట్ అని దాన్ని ఆ ప్రిన్సిపల్ని బ్రేక్ చేస్తున్నారు. సో ఒక కుటుంబం హ్యాపీగా ఉండి దేవుని ఆశీర్వాదం పొందుకునేలాగా ఉండాలంటే భర్త ఏం చేయాలి, భార్య ఏం చేయాలి? వాట్స్ ద రోల్ ఆఫ్ హస్బెండ్ అండ్ వైఫ్? ఇట్స్ వెరీ వెరీ సింపుల్. భర్త పని ఒకటి, ఓన్లీ వన్ సింగిల్ కమాండ్ ఈస్ గివెన్ టు ద హస్బెండ్, లవ్ యువర్ వైఫ్. ఓన్లీ వన్ సింగిల్ కమాండ్. వైఫ్కి ఇచ్చిన మెయిన్ కమాండ్ ఏంటి? వెరీ వెరీ సింపుల్, బీ ఒబీడియంట్ యువర్ హస్బెండ్. ఈమె మాట వినకపోయినా భర్త రోల్ ఏంటి? జస్ట్ లవ్ హర్. భార్య రోల్ ఏంటి? ప్రేమించకపోయినా జస్ట్ బి ఒబీడియంట్. సో ఈ 2 కోర్ డిపార్ట్మెంట్స్, డిసిప్లిన్స్ మనం ఫ్యామిలీలో మెయింటైన్ చేస్తే కనుక దేర్ విల్ బి పీస్ ఇన్ ద ఫ్యామిలీ తప్పకుండా. ఇంకోటి, కొన్నిసార్లు హస్బెండ్ మే వాంట్ టు డామినేట్.
సో వీ మస్ట్ నో దట్ వీఆర్ కో ఈక్వల్స్. దో హస్బెండ్ ఇస్ హెడ్ అంటే నాట్ టు బాస్ ఓవర్, హీ మస్ట్ బి ఎ సర్వెంట్ హస్బెండ్. హీ మస్ట్ బి ఎ సర్వెంట్. నేను నా లైఫ్ మొత్తం మా ఆవిడకి వంట చేసి వెనకాలం. I don't have any problem. I am a servant husband. My wife is a servant wife. Both of us together are serving one another and serving the Lord. Servant husband untane kuda he can still be a leader and lead and take the lead in moving forward the family. Attama. Yeah, it is like that. Yeah. ఒక క్రీస్తుని కలిగిన కుటుంబంగా ఉండడానికి ఒక కుటుంబం ఎట్టి రీతిగా నడవాలి? క్రీస్తుని కలిగిన కుటుంబంగా ఉండాలంటే కుటుంబం ఇటు రీతిగా నడవాలి. వెరీ వెరీ సింపుల్. చెప్పిన కదా అంతకుముందు కూడా. వన్ ఈజ్ వాల్యూస్ అండ్ ప్రయారిటీస్ స్పష్టంగా పెట్టుకోవాలి ఫ్యామిలీగా మనం. ఇది మా వాల్యూస్, ఈ నా ప్రయారిటీస్, క్రిస్టియన్ ప్రయారిటీస్ అండ్ క్రిస్టియన్ వాల్యూస్. సో హ్యావ్ కన్సిస్టెంట్ ప్రేయర్ లైఫ్, కన్సిస్టెంట్ ఇంటరాక్షన్ ఇన్ ద ఫ్యామిలీ. తప్పకుండా కన్సిస్టెంట్ ఫెలోషిప్, చర్చ్ లైఫ్, ఫెలోషిప్ లైఫ్. ఈ బలంగా ఉన్నప్పుడు తప్పకుండా we can be Christ-centered and God is glorified in the family. Yeah. Little background about your parenthood. How you felt at that time? Parents, somehow long story. Long story. Yeah. మాకు 2 ఏళ్ళు పిల్లలు లేరు. అక్క ఏడుస్తూ ఉండేది, ఏమనంటే మనకి పిల్లలు లేరండి. మా అమ్మ ఉత్తరం రాసింది, వాంతులు మొదలైనయా ఏంటి కథ అని. ఐ వాజ్ ఇన్ పాండిచేరి. అక్కకి పిచ్చెక్కి మీకు అసలు భారమే లేదు పిల్లల మీద, పిల్లలు కలగాలని మీకు అసలు అని ఏడుస్తూ ఉండదు అప్పుడు నా దగ్గర. అక్క వాజ్ ఇన్ ఆస్ట్రేలియా కదా. షీ కేమ్ టు నో ఆల్ దోస్ పీపుల్, పాల్ యాంగుచో గారు వీళ్ళందరూ ఇన్ హర్ ట్రావెల్స్. పాల్ యాంగుచో గారికి ఉత్తరం రాసిందామా, సార్ మాకు పిల్లలు లేరు ప్లీజ్ ప్రే అని. యాంగుచో గారు పర్సనల్ లెటర్ రాశారు మా ఆవిడకి అప్పుడు పాండిచేరిలో. సిస్టర్, వీఆర్ ప్రేయింగ్ ఫర్ యూ, వీఆర్ ప్రేయింగ్ దట్ గాడ్ విల్ బ్లెస్ యువర్ వూమ్ అని లెటర్ పంపించింది. మాకు లెటర్ వచ్చింది. ఆ లెటర్ వచ్చిన నెక్స్ట్ డేనే ప్రెగ్నెన్సీకి గ్రావ్ ఇండెక్స్ టెస్ట్ అంటారు. ఆ యూరిన్ తీసుకెళ్ళా టెస్ట్కి పాండిచేరి, పాజిటివ్ వచ్చింది. సో మై సన్ ఈజ్ బార్న్ యాజ్ రిజల్ట్ టు ప్రేయర్. అందుకనే నా కొడుకుని జబ్బి అంట. జబ్బి మీన్స్ జపం మీన్స్ ప్రేయర్ ఇన్ టామిల్. ఐ వాజ్ ఇన్ తమిళనాడు కదా, సో జబ్బి అంటాను. సో ప్రేయర్ వాజ్ మై ప్రయారిటీ. సో నా కొడుకు కూడా జాబేస్ అని పేరు పెట్టా, ప్రేయర్ వారిలాగా ఉండాలని, నేను కానీ వాడు కానీ. సో దట్స్ హౌ ద ఫస్ట్ సన్ కేమ్. దాని తర్వాత రెండో కొడుకు ఈజ్ ఇన్ కెనడా నౌ, పాప ఈజ్ విత్ మీ. సో ఇట్స్ లాంగ్ ప్రాసెస్ అమ్మా. మా ఆవిడకి 2 కొడుకులు పుట్టిన తర్వాత షీ టోల్డ్, ఏమండి నాకు కూతురు కావాలంది. అమ్మా నీ కొడుకు పుడితే ఏం చేస్తావు, 3rd one also అన్న. కాదండి కొడుకు కూతురునిస్తాడు దేవుడు, నాకు ప్రార్థన చేస్తానని చెప్పింది. అట్లా గాడ్ గేవ్ అస్ ఎ డాటర్. ఐ నేమ్డ్ హర్ కెదుషా ఫ్రమ్ ద హీబ్రూ వర్డ్ కాదోష్. కాదోష్ మీన్స్ హోలీ. సో కాదోష్ని కొంచెం ఇండియనైజ్ చేసి కెదుషాన్ని పెట్టి నా కూతురికి పేరు పెట్టామా. ఇట్స్ ఎ టఫ్ ఛాలెంజ్, నాట్ ఈజీ. ఎక్కువ మా ముగ్గురిని పిల్లల్ని పెంచడం మా ఆవిడే చేసింది ఎక్కువ నాకన్నా. మోస్ట్ 90% ఆమె చూసుకుంది. ఐఎమ్ ఇన్ మినిస్ట్రీ, దెన్ పాండిచేరి, దెన్ ఆదిలాబాద్, దెన్ కర్ణాటక, డిఫరెంట్ ప్లేసెస్ వీఆర్ ట్రావెలింగ్. దెన్ వీ వర్ ఇన్ ద నార్త్, జార్ఖండ్. సో ఇన్ని ట్రావెల్స్లో ఇట్ వాజ్ ఎ ఛాలెంజ్ ఫర్ అస్ టు మేనేజ్ అవర్ చిల్డ్రన్. కానీ దేవుని దయ వల్ల దేవుడు కృప చూపి మరి బాగానే వాళ్ళని బై గాడ్స్ గ్రేస్. నా కొడుకు ఎంసెట్లో మంచి ర్యాంక్ హోల్డరు. ఈ గాట్ ఇన్ JNTU కుకట్పల్లి సీటు. ఇంజనీరింగ్ అయిన తర్వాత డబుల్ MS చేశాడు అమెరికాలో. 1 MS ఈజ్ ఇన్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, అనదర్ MS ఆల్సో ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఈజ్ వర్కింగ్ నౌ దేర్ ఇన్ వాషింగ్టన్. చిన్నోడు ఈజ్ ఇన్ కెనడా, ఈజ్ ఆల్సో వర్కింగ్ ఇన్ కెనడా. పాప నాతో ఉంది. సో గాడ్ హెస్ బిన్ గుడ్ ఫర్ అస్. దేవుడు కృప చూపించి పిల్లల్ని పెంచడంలో, చదివించడంలో, నడిపించడంలో బాగానే సహాయం చేశాడు. దట్స్ హౌ వి వర్ యాజ్ పేరెంట్స్. వీ ట్రైడ్ అవర్ బెస్ట్ టు మెంటర్ దెమ్. దేవుని దయ వల్ల పర్వాలేదు, కొంత మట్టుకి ఛాలెంజెస్ ఉన్నా కానీ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై చిల్డ్రన్. యా సార్, హౌ అంటే ఒక చైల్డ్కి ఫౌండేషన్ ఎలా వేయాలి టు బీ అ బెటర్ పర్సన్? అమ్మా, the first thing is being with the child. Parent must take time to be with the child. ఈ రోజుల్లో చైల్డ్కి టైం ఇవ్వలేకపోతున్నాం.
So being with the child is the main thing in laying a proper foundation. Being with the child is very important. Foundation అంటే you mean to say Christian foundation, there are different levels of foundations. ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ ఉండాలా, క్రిస్టియన్కి ఫౌండేషన్ ఉండాలా, సోషల్ లైఫ్లో వాళ్ళని సరిగ్గా సెట్ చేయాలా. సో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. వీటిలన్నిటిలో కూడా బీయింగ్ విత్ ద చైల్డ్ అండ్ హ్యావింగ్ ఎ గుడ్ ఫెలోషిప్, ది ఆల్ గుడ్ క్రిస్టియన్ ఇన్ఫ్లుయెన్స్, ఇట్ ఆల్ ప్లేస్ ఎ రోల్ in laying the foundation for Christian Sama. Definitely yes. Yeah. అండ్ ఆల్సో ఇప్పుడు అంటే పిల్లల్ని పెరిగేటప్పుడు వాళ్ళకి వాల్యూస్ అన్నది రైట్ నో జనరేషన్లో కొంచెం కష్టంగా ఉంటుంది. సో ఎడ్యుకేషన్తో పాటు మనం ఒక రేజింగ్ ఏ చైల్డ్ విత్ వాల్యూస్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో అలా వాల్యూస్తో పెంచడం ఎట్లా? యాక్చువల్గా స్కూల్ లెవెల్లోనే మనకి సిలబస్లో ఒక సబ్జెక్ట్ ఉంది, దట్ ఇస్ కాల్డ్ వాల్యూ ఎడ్యుకేషన్. వాల్యూ ఎడ్యుకేషన్ ఇస్ సబ్జెక్ట్ ఇన్ ద స్కూల్. సో స్కూల్లో కొంతమట్టుకు నేర్పిస్తారు, మట్టుగా దట్స్ ఓన్లీ ఏ సబ్జెక్ట్. బట్ ఈ ప్రాక్టికల్ లైఫ్లో నేను కట్నం తీసుకోకూడదు, ప్రాక్టికల్ లైఫ్లో లంచం కట్టకూడదు, ప్రాక్టికల్ లైఫ్లో డబ్బులతో నేను ఈ విధంగా నేను వ్యవహరించాలా, ప్రాక్టికల్ లైఫ్లో ప్రయారిటీస్లో నా ఫ్రెండ్స్తో ఇట్లా మసులుకోవాలా. ఇప్పుడు కాలేజీలో ర్యాగింగ్లో బీర్ బాటిల్ తీసారంటారు ఫర్ ఎగ్జాంపుల్, మాస్ బంకింగ్ చేద్దామంటారు, సినిమాకి వెళ్దామంటారు. ఇట్లాంటి ఛాలెంజెస్ ఆర్ వెరీ కామన్ ఫర్ యూత్. ఓకే, సో ఇవన్నీ ముందే మనం చూడగలిగి వీటిని మనం ప్రార్థనాపూర్వకంగా పిల్లల్ని మెంటర్ చేసుకుంటూ కాపాడితే కనుక వీటి నుంచి మనం దూరంగా పిల్లల్ని ఉంచి ఈ ఛాలెంజింగ్ ప్లేస్లోనే వాళ్ళని దేవుని కొరకు సాక్షులుగా నిలబెట్టగలం. ఇట్ ఈస్ పాసిబుల్, ఇట్ ఈస్ వెరీ మచ్ పాసిబుల్. ఒకసారి ఏమైందంటే కాలేజీలో షాంపూ బాటిల్ ఇచ్చాడు ర్యాగింగ్లో. ఏసై దేవుడు కాదు, లేకపోతే షాంపూ బాటిల్ తాగమని చెప్పారు. వాడు గట్ట 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 దాకపడేశాడు. ఏం కాలే దేవుని దగ్గర. అప్పటి నుంచి అబ్బాయి అంటే భయం క్యాంపస్ మొత్తంలో. యా, వీ షుడ్ షేప్ అవర్ చిల్డ్రన్, షోయింగ్ దమ్ వాల్యూస్ బై ఎగ్జాంపుల్, మోర్ బై ఎగ్జాంపుల్. వాల్యూస్ని దే విల్ లెర్న్ బై ఎగ్జాంపుల్. ఎందుకంటే రకరకాల లైఫ్లో ఇంట్లో రకరకాల సందర్భాలు వస్తాయి. నైట్ ఫ్యామిలీ ప్రేయర్, ఇట్స్ ఎ వాల్యూ. కొన్నిసార్లు మిస్ అవుద్ది, యు ఆర్ బిజీ, యు ఆర్ సిక్ ఆర్ వీక్, సంథింగ్ లైక్ దట్. బట్ యాజ్ ఎ జనరల్ ఇట్స్ ఎ వాల్యూ. ఓకే, ఇట్లాంటి వాల్యూస్ ఇంట్లోనే టీచ్ చేయాలి. విష్ చేయటం, రెస్పెక్ట్ చేయటం పెద్దవాళ్ళని. ఓకే, హౌ డూ యూ మేనేజ్ టైం, హౌ డూ యూ మేనేజ్ మనీ, ఇవన్నీ వాల్యూసే. టేకింగ్ కేర్ ఆఫ్ స్ట్రేంజర్స్ ఇన్ ద హౌస్, వచ్చే గెస్ట్లను కానివ్వండి, ఇవన్నీ వాల్యూసే. ఇవన్నీ దే హ్యావ్ టు బి టాట్ అండ్ దే లెర్న్ బై ఎగ్జాంపుల్. యా సార్, అంటే మీరు మినిస్ట్రీకి ఎప్పుడు వచ్చారు? చెప్పే కదమ్మా, నాకు ప్రైమరీ కాలింగ్ స్టార్టెడ్ ఇన్ ద యూనివర్సిటీ ఇట్ సెల్ఫ్. నేను అక్కడ జాబ్ చేస్తా, చదువుకుంటా. ఆల్రెడీ ఐఎమ్ ఇన్ మినిస్ట్రీ. నేను స్పెషల్గా ఏం రావాలి, ఆల్రెడీ ఇన్ మినిస్ట్రీ. మంగళవారం ప్రార్థన ఉండేది, శుక్రవారం ప్రార్థన ఉండేది, ఆదివారం మార్నింగ్ ఒక ప్రేయరు, 10 o'clock ఒక ప్రేయరు, 3 o'clock ఒక ప్రేయరు, 5 services ఉండే, 4 services ఉండే ఎవ్రీ సండే. There are 4 services as a part of my life, though I am doing my research. So already in ministry, along with job and study and working there. అయితే పాండిచేరిలో నేను జాబ్ చేస్తున్నప్పుడు స్పష్టంగా God made it very clear that I must come into ministry. So that made me to leave my job and go into SABC for my theological studies. There I did my MDiv there. Yeah. వాట్ వాజ్ అంటే రియాక్షన్స్ ఏముండే సార్ మీరు ఫుల్ టైం మినిస్ట్రీకి వస్తామని బయటకు చెప్పినప్పుడు? లాంగ్ స్టోరీ. ఒకరోజు పొద్దున్న ఏసన్ గారు మా ఇంటికి వచ్చారు. నేను పాండిచేరి నుంచి ఇంటికి వచ్చాను. నాకు టైఫాయిడ్ వచ్చింది అప్పుడు. ఏసన్ గారు పొద్దున్న ఇంటికి వచ్చారు 7 o'clockకి. ఏసన్ గారు వచ్చి నన్ను పైకి తీసుకెళ్ళారు ప్రార్థనకి. మా ఇంట్లోనే తీసుకెళ్ళి ప్రార్థన చేశారు. బాబు రజనీకాంత్, దేవుడు నేను సేవకు పిలుస్తున్నాడు, నువ్వు ఎందుకు ఆలస్యం చేస్తున్నావు అని అన్నాడు. మరి ఈ నా సంగతి దీనికంటే తెలుసు, ఆల్రెడీ దేవుడు అదే సంగతి నాతో మాట్లాడుతున్నాడు.
సో దట్ మేడ్ మీ టు మేక్ రిజిగ్నేషన్ లెటర్ ఇన్ పాండిచ్చేరి. నా భార్యకు ఆల్రెడీ తెలుసు, పెళ్ళికి ముందే చెప్పాను ఐ మే గో టు మినిస్ట్రీ అని. సో ఇది రైట్ టైం అని షీ ఆల్సో నోస్ దట్. కాకపోతే మా నాన్నకి మనసు కష్టంగా ఉంది, చాలా ఖర్చు పెట్టాడు మా నాన్నగారు. ఆయన పిహెచ్డీ ఇన్ అగ్రికల్చర్. ఏరా నేను 1 PhD చేశా, నువ్వు యూ మస్ట్ డూ 2 PhDs అండ్ నౌ యూఆర్ సేయింగ్ మినిస్ట్రీ. ఆయన కొంచెం కష్టంగా ఉంది. బట్ దెన్ ఫైనల్ హీ ఆల్సో అండర్స్టూడ్ అండ్ హీ అలౌడ్ మీ టు గో ఇన్ టు మినిస్ట్రీ. దట్స్ ఓకే. అట్టా వెళ్ళిన మినిస్ట్రీకి, బైబుల్ కాలేజీ, దాని తర్వాత మినిస్ట్రీ. యా. ఏమైనా థ్రెట్స్ కానీ ఏమైనా వచ్చినాయా సార్? లైక్ ఇన్ ఇయర్స్ ఆఫ్ మినిస్ట్రీలో ఏమైనా బెదిరింపు కానీ ఏమైనా జరిగిందా? నాకైతే ఎక్కడ రాలేదమ్మా, నో బెదిరింపు. అయితే మేము ఉన్న ఏరియాలో ఎక్కడ ఆదిలాబాద్ జిల్లాలో మేము పరిచర్యల మొదట్లో నక్సలైట్ ఉండేవాళ్ళు, తుపాకులతో మా ఇంటి పక్కన కూడా కాల్చారు రకమని. పోలీస్ ఇన్స్పెక్టర్ గారి భార్యని, పోలీస్ ఇన్స్పెక్టర్ గారిని షూట్ చేశారు భార్య ముందే. నాకైతే ఏం జరగలేదు. కాకపోతే వీ నో దట్ దెర్ ఆర్ నక్సలైట్స్ దేర్. మా మీదకి ఎప్పుడైతే రాలేదు డైరెక్ట్ దాడికి, బట్ యూ వర్క్ ఇన్ దట్ నక్సలైట్ ప్రోన్ ఏరియా. పర్సనల్ థ్రెట్స్ పెద్ద నాట్ మచ్, అక్కడక్కడ కొంచెం వచ్చినాయి కానీ నాట్ మచ్. ఎందుకంటే దే నో దట్ మై వైఫ్ ఇస్ ఎ మెడికల్ డాక్టర్, దే నో ఐఎమ్ ఏ సైంటిస్ట్, లెఫ్ట్ మై జాబ్ కేమ్ ఇన్. ఎందుకంటే చూసేవాళ్ళు అన్నీ చూస్తారు, వీడు ఏం చేస్తున్నాడు, నిజంగా చేస్తున్నాడా, డబ్బులు చేస్తున్నాడా, ఫారిన్ ఫండ్లు ఏమైనా వస్తున్నాయా, మ్యానిపులేషన్ అన్నీ గమనిస్తారు వాళ్ళు. సో మన సాక్ష్యం జనరల్గా క్లియర్గా ఉన్నప్పుడు సాధారణంగా మన మీదకి రాదమ్మా జనరల్గా. మరీ మనకు ఘాటుగా మాట్లాడి నెగిటివ్గా మాట్లాడితే వస్తాయి, స్కోప్ ఉంది జనరల్గా. బట్ నాకు డైరెక్ట్గా అయితే ఎప్పుడు రాలే అటాక్స్ అట్ట. ఈ ఫ్యామిలీ ఇంకా మినిస్ట్రీ ఎలా బ్యాలెన్స్ చేశారు? అంటే మీ ఏవి చూసినప్పుడు లైక్ ఎక్కడ ఫ్యామిలీతో డిస్ట్రాక్ట్ ఉన్నట్టు ఏం అనిపించలేదు. సో యూ బ్యాలెన్స్డ్ బోత్ ఫ్యామిలీ అండ్ ద మినిస్ట్రీ. ఇట్స్ ఎ ఛాలెంజ్ అమ్మా, బ్యాలెన్సింగ్ ఇస్ ఆల్వేస్ ఎ ఛాలెంజ్. అయితే పెళ్ళైన మొదటి నుంచి కూడా వీ కేమ్ టు ఎన్ అగ్రిమెంట్. సో మై వైఫ్ అక్సా, షీ వుడ్ సే అండ్ ఐ విల్ మేనేజ్ ద ఫ్యామిలీ. మాకు మంచి హాస్పిటల్ ఉంది, డిస్పెన్సరీ ఉంది, కంపెనీ ఉంది కదా, ఇట్స్ లైక్ ఎ ఫ్యామిలీ. ఐ విల్ మేనేజ్ ద ఫ్యామిలీ అండి, యూ గో. సో నేను కూడా ఎక్కువ ట్రావెల్ చేస్తున్నాను కానీ తప్పకుండా ఈ వీక్లీ ఎట్టి పరిస్థితుల్లో ఎవ్రీ వీక్ మినిమం 2 days or 3 days ఐఎమ్ ఎట్ హోమ్. అది తప్పదు, ఇట్స్ ఎ గివెన్. ఎవ్రీ వీక్ మినిమం 2 days, సమ్టైమ్స్ 3 days ఐఎమ్ ఎట్ హోమ్. తక్కిన 3 days or 4 days ఐ విల్ బి అవుట్. కొన్నిసార్లు మట్టుకి 6 months ఐ వాజ్ అవుట్ ఆఫ్ హోమ్. మా నాన్నగారు మరణిస్తున్నారు, స్ట్రగుల్ ఏంటి, మా ఆవిడని చూసుకోవాలా, మా నాన్నని చూసుకోవాలి. నేను సిఎంసి వెల్లూరులో, ఈ హ్యాడ్ వెరీ రేర్ ఇన్ఫెక్షన్ ఇన్ ద బ్రెయిన్, ఐ తీసేశారు. సో మా ఆవిడ అంది, ఏమంటే యూ ప్లీజ్ గో అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ డాడ్, నో ఐ విల్ మేనేజ్. మా ఆవిడ కడుపులో అప్పుడు కెదిషా ఉంది, నా కూతురు ఉంది. సో విత్ ఫుల్ ప్రెగ్నెన్సీ షీ మేనేజ్ హర్. 6 months ఐ వాజ్ ఇన్ వెల్లూరు. ఛాలెంజే, ఫ్యామిలీ నుంచి దూరంగా ఉండి 6 నెలలు అక్కడ మేనేజ్ చేయటం. అట్లా కొన్ని రేర్ కేసెస్లో దేర్ ఆర్ టైమ్స్ హ్యావ్ టు లీవ్ ఫర్ అండ్ గో. మినిస్ట్రీ విషయం కానివ్వండి, హెల్త్ విషయం కానివ్వండి, కొన్నిసార్లు అట్లా ఇట్స్ ఎ ఛాలెంజ్. బట్ గాడ్ గేవ్ అస్ గ్రేస్. వీ ట్రై టు బ్యాలెన్స్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ బిట్వీన్ హోమ్ అండ్ మినిస్ట్రీ. కాకపోతే జనరల్ ప్రయారిటీస్ బిబ్లికలీ ఫస్ట్ ఈజ్ గాడ్, నెక్స్ట్ ఈజ్ ఫ్యామిలీ, నెక్స్ట్ ఈజ్ మినిస్ట్రీ. కొన్ని డేంజరస్ కేసులు ఏమవుతాయంటే ఫస్ట్ ఈజ్ గాడ్, నెక్స్ట్ ఈజ్ మినిస్ట్రీ అయ్యే డేంజర్ ఉంటుంది కొన్నిసార్లు. దట్ షుడ్ నాట్ హ్యాపెన్. గాడ్ తర్వాత ఇమ్మీడియట్ ప్రయారిటీ ఈజ్ ఫ్యామిలీ, యువర్ వైఫ్, యువర్ హస్బెండ్, యువర్ చిల్డ్రన్. కొన్నిసార్లు దే గెట్ సాక్రిఫైస్డ్ బికాస్ మినిస్ట్రీ హడావుల్లో కొన్నిసార్లు అక్కడ మనం గాడ్ గెయిన్ విజ్డమ్తో వీ నీడ్ టు బ్యాలెన్స్ బిట్వీన్ ఫ్యామిలీ అండ్ మినిస్ట్రీ. యా. ట్రైబల్ మినిస్ట్రీ గురించి కొంచెం. ట్రైబల్ అంటున్నామా, ఎంతో స్పష్టంగా దేవుడు మమ్మల్ని ఆదిలాబాద్ జిల్లా తీసుకెళ్ళాడు. ఆదిలాబాద్ జిల్లాలో వెళ్ళినప్పుడు అక్కడ పాల్విక్ గారిని ఒక దొరగారు ఉండేవాడు, మంచి సేవకుడు ఆయన. అక్కడ పాల్విక్ గారు, ఆయన వాళ్ళ నాన్నగారే వరల్డ్ వార్లో యుద్ధంలో ఫైట్ చేస్తున్నప్పుడు దేవుడు ఆయన బతికిస్తే ఆయన అక్కడి నుంచి ఇండియాకు వస్తాడు ఆల్మోస్ట్ 100 years బ్యాక్. విగ్దర్ గారు, ఆ విగ్గుదర్ గారు కూడా పాల్విక్ గారు నాకన్నా చక్కటి తెలుగు మాట్లాడతారు. నేను ఇంగ్లీష్లో మాట్లాడితే ఆయన నాకు ట్రాన్స్లేట్ తెలుగులో. ఆయన నన్ను ఆదిలాబాద్ రాగాలి, నేను దిగాలి మంచిర్యాలలో వచ్చి, రజనీకాంత్ వీఆర్ గోయింగ్ టు ఉట్నూర్ నార్నూర్ విచ్ ద ట్రైబల్ విలేజ్. అక్కడ బస్సులు చూస్తే బస్సులో సీట్లు కూడా ఉండవు, నుంచోనే ప్రయాణం 4 గంటలు. వెళ్తే నార్నూర్ రూట్ అంతా ట్రైబల్స్, గోండీ ప్రజలు. సో ఆదిలాబాద్ జిల్లా
ఇట్ ఈస్ ద న్యాచురల్ హ్యాబిటేట్ ఫర్ గోండ్స్. ఇప్పుడు కూడా వాళ్ళ పరిచయం తక్కువే ఉంది, ఇప్పుడు కూడా నీడ్ బాగుంది. కోయాసు, బంజారాసు వాళ్ళ రెస్పాన్స్ బాగానే ఉంది, కానీ ఈ గోండీస్ నుంచి రెస్పాన్స్ ఇంకా అంత బలంగా లేదు. ఎస్పెషల్లీ ఆదిలాబాద్ జిల్లా, మళ్ళీ మహారాష్ట్రలో గడ్చిరోలి జిల్లా, ఈ రెండు చోట్ల దెర్ ఇస్ వెరీ బిగ్ నీడ్ ఫర్ మినిస్ట్రీ అమాంగ్ గోండ్స్ అమ్మ. సో సిన్స్ వీ వర్ ఇన్ మంచిర్యాల్, గాడ్ బ్రాట్ us ఇన్ కాంటాక్ట్ విత్ దిస్ పీపుల్. సో వీళ్ళకి హెల్త్ ప్రోగ్రామ్స్ ఒకటి వెళ్ళి వాళ్ళతో కొంతమందికి బ్యాప్టిజమ్స్ కూడా ఇచ్చాను, వాళ్ళలో కొంతమందికి అట్లా వెళ్తూ ఉండేవాడిని. వీ హ్యావ్ సమ్ చర్చెస్ దేర్ ఈవెన్ నవ్ ఆల్సో, మా స్టూడెంట్స్ ప్లాన్ చేసినాయి. ఆ చర్చెస్లో కొంతమంది గోండీస్ వస్తుంది ఇప్పుడు కూడా. యా, ఆదిలాబాద్ జిల్లాలో కొన్ని మండల్స్ వీ హ్యావ్. యా, ఇంక ఇండియా బయట ఎక్కడ పరిచర్య చేశారు? ఎక్కడికి? అసలు ప్రసక్తి లేదు. భారతదేశంలోనే చాలా నీడ్ ఉంది, చాలాసార్లు పిలుస్తూ ఉంటారు, కానీ అంతగా పోలేదు. అఫ్కోర్స్ అమెరికాకి అయితే కనుక మా చెల్లెళ్ళు ఉన్నారు కాబట్టి వెళ్ళవలసి వచ్చింది మ్యారేజెస్కి. బట్ మై కోర్ కాలింగ్ ఈజ్ ఇండియా, ఎస్పెషలీ తెలంగాణ ఏరియా ఈజ్ మై కోర్ కాలింగ్. దీనికి మించిన ప్రాంతం ఏది లేదు. వెరీ బిగ్ నీడ్ ఈస్ హియర్. పిలుస్తూ ఉంటారు కానీ నేను పోను. మేబీ రేపు మేలో మా పిల్లలు చుట్టం కోసం వెళ్ళాల్సి వస్తుంది బహుశా. ఎప్పుడు వెళ్ళగా ఐ విల్ నాట్ స్టే టూ లాంగ్, ఐ హ్యావ్ టు కమ్ బ్యాక్. బట్ ఐ డోంట్ వాంట్ టు అన్లెస్ గాడ్ లీడ్స్ మీ దేర్. ఇక్కడే నీడ్ ఎక్కువ ఉంది కాబట్టి ఐ వాంట్ బీ హియర్, దట్స్ ఫర్ షూర్. ఇప్పుడు అంటే ఫెయిత్ మనకి పాసిబుల్ అని చెప్తే, మనకున్న సర్కమ్స్టాన్సెస్ అవి ఇంపాసిబుల్ అని చెప్తాయి. సో అలా ఫెయిత్ రిలేటెడ్ ఏమైనా సిచ్యువేషన్స్ ఫేస్ చేశారా? ఎట్లా ఓవర్కమ్ చేశారు ఫెయిత్ తోటి? ఓ సో మచ్. మా ఆవిడకి 24 గదుల ప్యాలెస్ కట్టించాడు వాళ్ళ నాన్న. 24 rooms హౌస్, పొలాలు ఉన్నాయి, బంగారం ఉంది. ఆయన డిఐజీ ర్యాంక్ పోలీస్ ఆఫీసరు. పెట్టే బేడ సర్దుకొని నువ్వు పరిచర్యకి రావాలా, పెట్టే బేడ సర్దుకొని, ఇక డబ్బులతో సంబంధం లేదు. ఆమె ఒట్టి సూట్ కేసు పట్టుకుని వచ్చింది బయటికి. మనం చచ్చిపోయినప్పుడు మాకు ఇల్లు కూడా లేదు ఇప్పటికీ. హాస్పిటల్ నుంచి స్ట్రైట్ సమాధొడ్డి. మరి అది ఫెయిత్ కాదా? నేను ఒక్కనే కొడుకుని, మా నాన్న గెజిటెడ్ ఆఫీసర్. మాకు ఇల్లు ఉంది బాపట్లలో. ఎప్పుడప్పుడు ఏ సంవత్సరానికి ఒకసారి వెళ్తే గ్రేటే. సో ఇప్పుడు దాకా ఎంతకాలం మేము వీ నెవర్ డిపెండ్ ఆన్ ఎవ్రీబడి, ఓన్లీ ట్రస్టింగ్ ఇన్ ద లార్డ్ అండ్ గోయింగ్ ఫార్వర్డ్. మరి నా కొడుకుల్ని అమెరికాలో చదివించాం మేము దేవుని దయ వల్ల. ఈజీలీ 1 crore పైన ఉంటుంది ఖర్చు పిల్లల మీద ఇప్పుడు దాకా. సో బై గాడ్స్ గ్రేస్ వీ మేనేజ్డ్. ఇక దొరలకు రాయటం ఆ కథలే లేవు, ప్రసక్తే లేదు. దేవుని దగ్గర కనిపెట్టుకోవటం, ఇక దేవుని యొక్క నడిపింపుతో ప్రకారం ముందుకు వెళ్ళటం. యా, దట్స్ హౌ గో ఫార్వర్డ్. చాలా కష్టమైన ఫేస్ ఆఫ్ మినిస్ట్రీ ఏమైనా ఉందా? కష్టమైన ఫేజ్ అంటే ఎట్ట, వాట్ యు మీన్? అంటే ఏమైనా ఫినాన్షియల్గా డిఫికల్టీస్ కానీ, ఎమోషనల్గా డిఫికల్టీ కానీ? కొన్నిసార్లు ఫినాన్షియల్ డిఫికల్టీస్ గ్యారంటీగా ఆన్ అండ్ ఆఫ్గా వస్తూనే ఉంటాయి. బట్ ఇట్స్ ఓకే, వీఆర్ ఏబుల్ టు మేనేజ్. ఇప్పుడైతే పర్వాలా, బై గాడ్స్ గ్రేస్. కొన్నిసార్లు ఇట్ వాస్ టఫ్ ఫర్ అస్ ఫినాన్షియల్లీ, కానీ దేవుడు చూసుకున్నాడు బాగానే మమ్మల్ని దేవుని దయ వల్ల. కొన్నిసార్లు ఇప్పుడు మా బైబుల్ కాలేజ్లో సడన్గా శాలరీ ఆపేస్తారు గబ్బాలను. 2 months నుంచి శాలరీ లేదు. అయినా కానీ నా ఏటీఎం కార్డ్ నా దగ్గర లేదు. నా ఏటీఎం కార్డ్ ఇంకొకరికి ఇచ్చాను. దే ఆర్ యూజింగ్ దట్ ఏటీఎం కార్డ్. ఐఎమ్ ఓకే. అంటే నాకు శాలరీ లేని పరిస్థితిలో కూడా ఐఎమ్ ఏబుల్ టు హెల్ప్ అదర్స్. యా, వేరే ఒక ఛాలెంజ్ ఎక్కడ వచ్చిందంటే, నాకు మెయిన్ ఛాలెంజ్ వెన్ మై ఫాదర్ వాజ్ డయింగ్. నెక్స్ట్ మెయిన్ ఛాలెంజ్ వాజ్ వెన్ మై వైఫ్ వాజ్ డయింగ్. షీ సఫర్డ్ విత్ క్యాన్సర్ ఫర్ 2 years. 2 years and 3 months. నేను ఎప్పుడు నిద్రపోవాలా, ఎప్పుడు మెలుగు నాకే తెలిసేది కాదు. హైదరాబాద్ హాస్పిటల్స్ మొత్తం తిప్పా, కోవిడ్ టైమ్. అండ్ మనీ ఈజ్ గోయింగ్ లైక్ వాటర్. సో మై ఫెయిత్ ఈజ్ టెస్టెడ్, మై ఫైనాన్సెస్ ఆర్ టెస్టెడ్, మై ఫోకస్ ఈజ్ టెస్టెడ్, మై ఫెయిత్ఫుల్నెస్ టు మై వైఫ్ ఈజ్ టెస్టెడ్. సో మెనీ థింగ్స్కి నేను పరీక్షింపబడ్డాను చాలా భయంకరంగా. అదే టైంలో కోవిడ్ వచ్చింది. ఒక పక్క నేను చచ్చిపోతున్నాను, మా ఆవిడకి
బ్లడ్ 6 grams ఉంది. వెరీ వెరీ టఫ్. ఒక టైంలో అనుకున్నాను నాకన్నా మా ఆవిడ కన్నా ముందు నేనే మరణిస్తాను అనుకున్నా, ఆంటీ కన్నా ముందు. ఎందుకంటే నిద్ర ఉండేది కాదు, కీమోలు ఇవ్వాలి ఒక పక్కన, ఇంకో పక్కన రేడియేషను, ఇంకో పక్కన హాస్పిటల్ బిల్స్, ఇంకో పక్కన హౌ డూ యూ మేనేజ్ ఏ డయింగ్ పేషెంట్. నా చేతుల్లో చచ్చిపోయిందామా. సో దట్ వాజ్ అ వెరీ బిగ్ ఛాలెంజ్ 2 yearsలో. 2 years and 3 months I struggled. బై గాడ్స్ గ్రేస్, ఇక దేవుని కృపను బట్టి నేను ఇక బతుకున్నా ప్రస్తుతానికి. నేను కూడా బాగుండే. బై గాడ్స్ గ్రేస్ ఐఎమ్ అవేక్, ఐఎమ్ అలైవ్ తల్లి. యూ థ్యాంక్ గాడ్. ఐఎమ్ రెడీ ఎనీ టైమ్. మరి దేవుని సంకల్పం నా పట్ల ఏముంది నాకైతే తెలియదు. మే హిస్ విల్ బి డన్. యా. అప్పటి మినిస్ట్రీకి ఇప్పటి మినిస్ట్రీకి ఉన్న డిఫరెన్స్ ఎప్పటికీ మీ అప్పుడు ఆ జనరేషన్కి ఈ జనరేషన్కి ఉన్న డిఫరెన్స్? వీ కాంట్ హెల్ప్ ఇట్ కదా తల్లి. చాలా ఏరియాస్లో గ్యాప్ ఉంటుందమ్మా. అప్పటికి ఇప్పుడు మనం కంపేర్ చేయకూడదు. అప్పుడు ఇదంతా లేదు కదా, అప్పుడు ఇదంతా లేదు, మీడియా లేదు. మీడియాలో రైట్లు ఉంటాయి, ప్రైవేట్గా నడుస్తుంది ఎవరు తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజుల్లో మైకులు కూడా లేవు. మేము ఆదిలాబాద్ జిల్లాలో ప్రసంగం చెట్టు కిందే, మైక్ లేదు. రోడ్డు మీద పెద్దగా రావాలా, బోలో కడుపు నుంచి రావాలి వాయిస్. ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజుల్లో ఏటీఎం కార్డులు లేవు, సెల్ ఫోన్స్ లేవు. ఫర్ ఎగ్జాంపుల్ పాత రోజుల్లో సేవకులకి అసలు చెప్పులు ఉండేవి కొంతమందికి. ఓకే. సో అప్పటికిప్పటికీ ఆదిలాబాద్ జిల్లాలో కొంతమంది సేవకులతో పనిచేసాను కదా, వాళ్ళు బియ్యం చూడాల లైఫ్లో, వాళ్ళు లైఫ్లో బియ్యమే చూడాల. దశమాంశానికి వాళ్ళకి కంకులు వస్తాయి. కంకులు అంటే మొక్కజొన్న వస్తుంది. సో ప్రాంతాన్ని బట్టి టైంని బట్టి అమ్మ రకరకాల గ్యాప్స్ ఉన్నాయి. సో అప్పుడులాగా మనం ఇప్పుడు ఉండలేము. ఇట్స్ నాట్ పాసిబుల్. భక్సింగ్ గారి పరిచయంలో కిరుణంకులు చెప్తున్నారు, సైకిల్ టీం అంట, బైసికల్ టీము. ఆయన మోకాళ్ళకి ప్రార్థన చేస్తుంటే హైదరాబాద్ నుంచి చెన్నై దాకా సైకిల్ మీద పోయేవాడు సోద చెప్పుకుంటా. హైదరాబాద్ నుంచి చెన్నై దాకా సైకిల్ దొక్కుంటూ సోద చెప్పుకుంటూ పోయేవాళ్ళు. అట్ట సంఘాలు వచ్చినాయి, పెద్ద పెద్ద సంఘాలు మామూలుగా. నో మైకు, నో మీడియా, నథింగ్. కొన్ని వేల సంఘాలు వచ్చినాయి. సైకిళ్ళ మీద చేశారు పరిచయం వాళ్ళు. కాదు ఇప్పుడు నేను చెప్పలేను కదా బాబు, నువ్వు సైకిల్ ఎలా చెప్పలేను కదా ఇప్పుడు. ఆ రోజులకి అది సెట్ అయిపోయింది. కరపత్రాలతో చాలా బాగా పరిచయం జరిగింది. ప్రైజ్ అలాట్. ఫుడ్ కూడా సింపుల్ ఫుడ్ ఆ రోజుల్లో, అంత సింపుల్గా ఉండేది. మరి ఇప్పుడు కిన్లీ వాటరు ఫర్ ఎగ్జాంపుల్, ఆ రోజుల్లో ఏ నీళ్ళు, నేను కూడా చాలా కాలం స్టేషన్ నీళ్ళు తాగేవాడిని. స్టేషన్ నీళ్ళే తాగుడు. ఇప్పుడు కిన్లీ వాటర్ లేకుండా నా హెల్త్ జాగ్రత్తనే అంటారు ఇప్పుడు బేసికలీ. సో ఆ రోజుల్లో ఈ రోజుల్లో ఈ గ్యాప్స్ అయితే ఉన్నాయి. కానీ వీటితోనే దేవునికి మనం ఫెయిత్ఫుల్గా ఇంత ఇచ్చాడు కాబట్టి ఇంకా బలంగా దేవుని కోసం వీటిని మ్యాక్సిమైజ్ చేసుకొని పరిచయలో వాడుకుంటే మంచిదే కదా. అట్లా మీ ప్రిన్సిపల్ జర్నీ అంటే ఏజీ ఫెలోషిప్ తోటి రిలేషన్షిప్ అండ్ జర్నీ ఆఫ్ ప్రిన్సిపల్. అమ్మా నేను నాది ఏజే కానీ ఐఎమ్ ఇంటర్నాషనల్ అమ్మా. ఏజీలోకి ఎందుకు వచ్చానంటే వాళ్ళు నాకు ఉత్తరం రాశారు, మీరు రమ్మని చెప్పారు వాళ్ళు నాకు. నేను పరిచయం చేస్తున్నాడు మంచిర్యాలలో, బ్రదర్ మీరు వచ్చి మాకు హెల్ప్ చేయండి బైబుల్ కాలేజీలో అన్నారు. నన్నేం ఎస్ఏబీసీకి రమ్మన్నారు టీచింగ్కి. ఎస్ఏబీసీకి పోవాలా లేకపోతే ఇక్కడ పని చేయాలా కొంచెం ప్రార్థన చేశాను. ఎస్ఏబీసీకి వెళ్తే బెంగళూరులో బయటికి పోలేము, అక్కడే. ఇక్కడ చూస్తేనే గోండీస్ ఉన్నారు, ట్రైబల్స్ ఉన్నారు, నీడు బాగుంది. సో దేవుడు ఎంతో స్పష్టంగా ఇక్కడే నీడుంది కాబట్టి ఇక్కడే అన్నట్లు మాకు నడింపు వచ్చింది. సో మన ఏజీ బైబుల్ కాలేజ్ పీటర్ గారు, వేరే వాళ్ళు, పీటర్ గారు మెయిన్ స్టబ్స్ గారు మాకు లెటర్ రాశారు, రజని యూ కెన్ కమ్ అండ్ హెల్ప్ అస్ ఇన్ టీచింగ్. సో అట్లా వారానికి 2 రోజులు కొన్నిసార్లు 3 రోజులు వచ్చి టీచ్ చేసేవాడిని. అట్లా ఇప్పటికీ దగ్గర దాపు 29 ఏళ్ళు అయిపోయింది ఏజీలో టీచింగ్. దాని తర్వాత ప్రిన్సిపల్ రమ్మన్నారు. అట్లా చేస్తుందమ్మా కాలేజీలో ట్రైనింగ్లో. ఇప్పుడు దాకా దగ్గర దాపు ఈ నేలల్లో దగ్గర దాపు 1000 మంది పైనే తయారై ఉంటారు స్టూడెంట్స్ రకరకాల లెవెల్లో. మా భర్త గారు చెప్పారు మీరు చాలా స్ట్రిక్ట్ ప్రిన్సిపల్ ఇన్ ద క్లాస్ అని. సో హౌ డు యూ, అంటే మీరు ఏ టైప్ ఆఫ్ స్టూడెంట్స్ని చూస్తారు? అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్ వస్తూ ఉంటారు. మీకు అంటే బాగా గుర్తుండిపోయిన టైప్ ఆఫ్ స్టూడెంట్స్ ఎవరు? అమ్మా స్టూడెంట్స్ ఆల్ టైప్స్ అని ఉంటారమ్మా. ఈ స్టూడెంట్స్లో పెద్ద బ్యాచ్ వీళ్ళ బ్యాచే మీ ఆయనదే. వీళ్ళని కోరు గ్రూప్ అంటాం మేము.
కోర్ గ్రూప్ అంటాం, ఎప్పుడు రెగ్యులర్ టచ్లో ఉంటాం. వీళ్ళు ఎందుకో కనెక్ట్ అయ్యారు నాతో బాగా. జనరల్గా ఒక హెజార్డ్ ఏంటంటే మాకు టీచర్స్గా కొన్నిసార్లు పిల్లల కన్నా నేను ఎక్కువ ప్రేమిస్తాం మేము. ఒకరోజు నా కూతురు 3 రోజులు నాతో మాట్లాడాల, డాడీ నాకంటే నీకు ఈ స్టూడెంట్ నీకు ఎక్కువ ఇష్టమని, ఈ పర్టికులర్ స్టూడెంట్ నీకు ఎక్కువ ఇష్టం గొడవ వేసుకుని నాతో. సో వీ హ్యావ్ దట్ కనెక్షన్ విత్ అవర్ స్టూడెంట్స్. తప్పకుండా ఆల్ టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్ విల్ బి దేర్. ఈ రోజుల్లో స్ట్రిక్ట్గా ఉండటం మంచిది కాదు, ఇట్స్ నాట్ పాసిబుల్. ఇనీషియల్ ఇయర్స్లో అయితే పిల్లలు వణికిపోయేవాళ్ళు అసలు. ఇప్పుడు వణికిపోయేవాళ్ళు ఎవరు లేరు, బికాజ్ వి గివ్ దెమ్ డెమోక్రసీ. స్ట్రిక్ట్ ఇప్పుడు కూడా స్ట్రిక్ట్గానే ఉంటా, కానీ అప్పుడు రోజుల్లాగా ఇప్పుడు పిల్లలతో వ్యవహరించలేమమ్మా. ఇట్స్ డిఫరెంట్ వరల్డ్ ఆల్ టుగెదర్. బట్ యట్ వి గివ్ డెమోక్రసీ. లీడర్షిప్లో కొన్నిసార్లు డెమోక్రటిక్ లీడర్షిప్ ఉంటుంది, వేరు వి గివ్ డెమోక్రసీ. సే ఫర్ ఎగ్జాంపుల్ జూమ్ ఉంది, కొంతమంది అసలు ఓపెన్ చేసుకునేవాళ్ళు జూమ్లో. చెప్పిన మాట ఏం చేస్తాం మరి మనం. సో స్ట్రిక్ట్గా కానీ కొంచెం కుదరదట. బట్ వీ ట్రై అవర్ బెస్ట్ టు బ్యాలెన్స్ బిట్వీన్ బీయింగ్ స్ట్రిక్ట్ అండ్ బీయింగ్ లిబరల్, డిపెండింగ్ ఆన్ ద స్టూడెంట్. యా సార్, అంటే బైబిల్ ఎలా చదివితే బెటర్ అండర్స్టాండింగ్ వస్తుంది? హౌ టు రీడ్ ద బైబిల్? అమ్మ, అది ఒక రోజులో అయ్యే పని కాదు తల్లి. అది ఒక రోజులో అయ్యే పని కాదు. దేవుని ఎదుటి యోగ్యునిగాను, సిగ్గుపడనక్కలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా విభజించువానిగాను, నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నట్టు జాగ్రత్త పడము అని 2 తిమోతి 2:15 పౌలు ఆఖరి మాటలు మాట్లాడుతున్నాడు. సత్యవాక్యమును సరిగా విభజించువానిగాను, ఆర్థోటోమియో అనే గ్రీక్ పదానికి వాక్యాన్ని ఎలా విభజించాలా, వాక్యాన్ని ఎలా అన్వయించుకోవాలా, వాక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలనేది అది చాలా కత్తి మీద సాములు లాంటిది, చాలా ప్రాముఖ్యమైనది. బట్ దాన్నే హెర్మెనెటిక్స్ అంటాం, బిబ్లికల్ హెర్మెనెటిక్స్. అది మా బైబుల్ కావాలో ఇట్ ఈస్ దట్ ఇన్ ఎ సెమిస్టర్. వి ఆల్ స్ట్రగల్ విత్ ఇంటర్ప్రిటేషన్. అయితే ఈ రోజుల్లో ఇక మరీ దర్శనాలు ఎట్లా పెడితే అట్లా చెప్పడం అనేది కామన్ అయిపోయింది. కాకపోతే వాక్యాన్ని ఎలా అవగాహన చేసుకోవాలో అర్థం చేసుకునేది ఒక అభ్యాసమే. దానికి కొన్ని సూత్రాలు ఉన్నాయి, దానికి కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. దేవుడు తప్పకుండా మనం అభ్యాసం చేసే కొంది దేవుడు మనకు నేర్పిస్తాడు. అది ఈ చిన్న ప్రోగ్రాంలు చెప్పేంత ఇదేం కాదు. సింపుల్ చెప్పాలంటే అబ్జర్వ్, ఇంటర్ప్రెట్, అప్లై. అబ్జర్వ్, స్టెప్ నెంబర్ 1 అబ్జర్వేషన్. ఎందుకు రాశాడు గ్రంథకర్త, ఎవరికి రాశాడు, ఏ సందర్భంలో రాశాడు, దట్ ఇస్ అబ్జర్వేషన్. గ్రంథకర్త రాత శైలి ఏ విధంగా ఉంది, అది పద్య భాగమా గద్య భాగమా, అలంకారాలు ఏమైనా ఉన్నాయా దానిలో. సో అబ్జర్వేషన్ ఇస్ ఫస్ట్. ఎఫ్రాయిము తూర్పు గాలిని వెంటాడుచున్నాడు. ఇదేంటి తూర్పు గాలి అంటే ఏంటి? అలంకారం. అది అస్సిరియా కోసం ఆయన ప్రయాసపడుతున్నాడు, వాళ్ళ యొక్క సహాయం కోసం చెప్పడం కోసమని తూర్పు గాలిని వెంటాడుతున్నాడు. అలంకారం. అది బైబిల్లో చాలా అలంకారాలు అటు చాలా ఉన్నాయి. సో అబ్జర్వేషన్లో ఇట్లాంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి, లిటరేచర్ ఏంటి, జాగ్రఫీ ఏంటి, కల్చర్ ఏమిటి, గ్రామర్ ఏంటి, బిగ్గర్ కాంటెక్స్ట్ ఏంటి, ఏమని అబ్జర్వేషన్. రెండవది ఇంటర్ప్రిటేషన్, దాన్ని బట్టి హౌ టు మేక్ సెన్స్ ఆఫ్ ద టెక్స్ట్. థర్డ్ది అప్లికేషన్, అప్పుడు అక్కడ ఇట్లా రాస్తే ఇప్పుడు ఇక్కడ ఈ కాంటెక్స్ట్లో ఏ విధంగా మనకి వర్తిస్తుంది. అబ్జర్వ్, ఇంటర్ప్రెట్, అప్లై. సో ఇదమ్మా, ఇట్స్ లాంగ్ జర్నీ. సో దానిలో హీబ్రూ ఉంటుంది, గ్రీక్ ఉంటుంది, సో కల్చరల్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఓకే, బిగ్ స్టోరీ ఉంటుంది, ఇమీడియట్ స్టోరీ ఉంటుంది, కాంటెక్స్ట్. ఇవన్నీ గమనించుకొని చదివితే బైబిల్ని దాని విషయాలు మనకు అర్థమవుతాయి. బట్ స్టిల్ పరిశుద్ధాత్మ యొక్క వెలిగింపు లేకుండా మట్టుకి మనం ఇంకేం చేయలేము. మనం చేసిన పని మనం చేస్తే దేవుడు తప్పకుండా మనకి వెలిగింపు, అన్వయింపు తప్పకుండా మనకి ఇస్తాడమ్మా అట. ఎక్కడెక్కడ ప్లేసెస్ ట్రావెల్ చేశారు సార్ ఇన్ యువర్ మినిస్ట్రీ? అమ్మా నేను చదువుకుంది 5 years గుజరాత్ అమ్మా. సో ఐ వాజ్ ఇన్ గుజరాత్, బరోడా, ఆనంద్, దాని చుట్టుపక్కల ప్లేస్ మొత్తం మినిస్ట్రీకి బాగా తిరిగి అక్కడ ఆ టైంలో. దాని తర్వాత వీఆర్ ఇన్ సౌత్, వీఆర్ ఇన్ పాండిచ్చేరి, కర్ణాటక, ఆదిలాబాద్, యూనో, జార్ఖండ్, వాడి, ఆల్ దీస్ ప్లేసెస్, ఎస్పెషలీ తెలంగాణ. మై బర్డ్ ఇస్ తెలంగాణ, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఈ ఏరియాస్ ప్రాముఖ్యంగా. నార్త్ తెలంగాణ అండ్ అగైన్ సమ్ పార్ట్స్ ఆఫ్ మహారాష్ట్ర, గడ్చిరోలి డిస్ట్రిక్ట్, కర్ణాటకలో నార్త్ కర్ణాటక, గుల్బర్గా, వాడి, ఈ ఏరియాలో ఈజ్ మై కోర్ ఏరియా ఆఫ్ మినిస్ట్రీ అమ్మా. యా. ఎనీ మెమరబుల్ ఇన్సిడెంట్స్ ఇన్ యువర్ గాస్పెల్ ట్రావెలింగ్?
Oh, so many. What can I say? There are so many incidents. Yeah. పాండిచేరి నుంచి వచ్చినప్పుడు నేను బ్యాక్ ఇంటూ ఆదిలాబాద్. యా, నా ఫస్ట్ షాక్ ఏంటంటే ఫారినర్స్ తెలుగు మాట్లాడటం. విగ్గుదర్ గారి ఫ్యామిలీ చక్కటి తెలుగు మాట్లాడతారు. నాకు తెలుగు రాదు. నేను దాని తర్వాత తెలుగు నేర్చుకున్నాను. నేను చదువుకున్న ఇంగ్లీష్ మీడియం స్కూల్, దాని నాచిపోయి కదా. సో ఫారినర్స్ తెలుగు మాట్లాడటం ఏంటి, షాక్ అయింది. ఒకరోజు ఓపెన్ ఎయిర్లో నేను ఇంగ్లీష్లో మాట్లాడుతున్నా, ఈయనేమో తెలుగులో చదువు చేస్తాడు. బిగ్దర్ గారు ఓపెన్ ఎయిర్ మీటింగ్లో నార్నూరులో చేస్తుంటే ఒక గ్రూపులో ఒకడున్నాడు, తాగొచ్చినాడు ఫుల్గా, ఆపాడు మీటింగ్ని రాయి తీసుకొచ్చి. దొరగారే తెలుగులో మాట్లాడదంటే నీకు ఇంగ్లీష్ ఎందుకన్నా మొదలుపెట్టాడు. ఒక్క దెబ్బకి నా దవడ పోయింది. అప్పటి నుంచి నేను తెలుగు కొంత మట్టుకు ఇంకా ఐఎమ్ స్టిల్ లెర్నింగ్, నేర్చుకున్నాను. నా ప్రీచింగ్ ఇంకా ఫ్లూయెన్సీ ఇంగ్లీష్లో ఉంటుంది. దట్ చేంజ్ మై హోల్ ఇమేజ్ ఆఫ్ మినిస్ట్రీ. ఒక్క దెబ్బకి నేను బెంగళూరులో సెటిల్ అవ్వాల్సినోడిని నేను ఇక్కడ ఫిక్సప్ అయ్యా. దేవుడు అని పిలిచింది ఇక్కడికే, ఐ విల్ బి హియర్ అని. దట్ వాజ్ ఎ వెరీ బిగ్ మెమొరబుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ టు స్టార్ట్ విత్. ఇట్లాంటి రకరకాల చోట్ల రకరకాల అనుభవాలు దేవుడి పరిచయలో ఇవ్వటం జరిగింది నాకు. యా. ఏమైనా లైఫ్ లెసన్స్ డ్యూ అంటే మన కొన్ని ఈ జనరేషన్ వాళ్ళు నేర్చుకోవడానికి లైఫ్ లెసన్స్ అమ్మా ఏమన్నా మసి కోర్ లెసన్ ఈజ్ ఓన్లీ వన్ థింగ్ అమ్మా. సి వెరీ వెరీ సింపుల్. వీఆర్ బిలీవర్స్, వీఆర్ బిలాంగర్స్, వీఆర్ బిహేవర్స్, వీఆర్ బికమర్స్. ఇవి స్ట్రాంగ్గా పెట్టుకోవాలా. ఓకే, వీఆర్ బిలీవర్స్. వాట్ ఐమ్ ఐ బిలీవింగ్? కోర్ డాక్ట్రిన్, కోర్ ఫెయిత్ చాలా క్లియర్గా ఉండాలా. వీఆర్ బిలీవర్స్. ఈ రోజుల్లో గాలి చదువుకొట్టు ఏదైనా సరే అట్ట కాదు. వాట్ ఇస్ ద కోర్ క్రిస్టియన్ డాక్ట్రిన్? వీఆర్ బిలీవర్స్. వీఆర్ బిలాంగర్స్. వీ బిలాంగ్ టు వన్ అనదర్. అంటే స్ట్రాంగ్ ఫెలోషిప్ లింక్ ఉండాలి. ఒకటేమో హారిజాంటల్ వర్టికల్ లింక్ విత్ అవర్ లార్డ్, దేవునితో, హారిజాంటల్ లింక్ విత్ అవర్ ఫెలో బిలీవర్స్. వీఆర్ బిలీవర్స్, వీఆర్ బిలాంగర్స్. వీఆర్ బిలాంగ్ టు వన్ అనదర్. సో ఆ కమ్యూనిటీ సెన్స్ బలంగా ఉండాలి. ఆ ఫెలోషిప్. యూ మస్ట్ హ్యావ్ అన్ అకౌంటబిలిటీ గ్రూప్. యూ మస్ట్ హ్యావ్ ఈరోజు అంటే నో, హూ ఈజ్ యువర్ మెంటర్? హూ ఈజ్ యువర్ మెంటర్? హూ ఈజ్ షేపింగ్ యూ? ఐ నో మై మెంటర్స్. దెర్ మెనీ పీపుల్ హూ ప్లేడ్ షేప్ ఇన్ మ్యానర్. డొక్కు క్రికెట్లోనే బ్యాటింగ్ కోచ్, ఫీల్డింగ్ కోచ్, బౌలింగ్ కోచ్. Who is coach? Who is your coach? So, I am a believer, I am a belonger, I have mentors. Number 3, I am a behavior. There is a particular way God wants me to behave. ఆ బిహేవియరల్ ప్యాటర్ను వాక్యానుసారంగా దేవుని దగ్గర ఆత్మ సహాయంతో నన్ను నేను డిసిప్లిన్ చేసుకోవాలా డైలీ లైఫ్లో, ఎవ్రీ సింగిల్ డే. ఐ ఎమ్ ఏ బిహేవియర్. హౌ ఐ రియాక్ట్ విత్ మై వైఫ్, హౌ ఐ రియాక్ట్ విత్ మై హస్బెండ్, how I react with my friends, how I live with my colleagues, how I live a social life. ఇవన్నీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం చూస్తారు కదా. సో పబ్లిక్ ఫేస్ దేవుని మనుషుల దగ్గర హౌ ఐ బిహేవ్. బట్ ఈ బిహేవియర్ అనేది ఎట్ట స్టార్ట్ అయింది? నెంబర్ 1, ఐఎమ్ ఏ బిలాంగర్. దట్ వెరీ ఇంపార్టెంట్. ఐఎమ్ ఏ బిలీవర్. వీటిని బట్టి ఇది బిహేవియర్ వస్తుంది. ఇది ఎప్పుడైతే సరిగ్గా ఉంటుందో ఐఎమ్ నవ్ ఏ బికమర్. ఆయన యొక్క స్వార్ప్యంలోనికి దేవుడు నిన్ను నన్ను మనల్ని కాలక్రమంగా మారుస్తూ ఉంటాడు. అది జరుగుతున్న ప్రక్రియ. ఆయన యొక్క స్వరూపంలోనికి ఐఎమ్ బీయింగ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఫ్రమ్ 1 degree ఆఫ్ గ్లోరీ టు అనదర్ డిగ్రీ అని పౌలు మాట్లాడతారు 2 కొరింథీ పత్రికలో. సో దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు గివ్ యాజ్ అ టేక్ అవే లెసన్స్ అమ్మ ఫర్ అవర్ జనరేషన్. కాకపోతే ఈ రోజుల్లో ఉండే ఛాలెంజెస్ వాళ్ళకి వేరు. ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ మీడియా, ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ పియర్స్, ద గ్యాప్స్ దట్ ఆర్ దేర్ బిట్వీన్ ఎల్డర్స్ అండ్ చిల్డ్రన్ అవన్నీ ఉన్నాయి. ఫ్యూచర్లో జాబ్స్ అంటే మనకు అర్థం కావు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. ఏది ట్రూ ఏదిలే అర్థం కాదు మనకి. అంత కన్ఫ్యూజింగ్ డేస్లో మనం జీవిస్తున్నాం. రకరకాల బైబిల్ వర్షన్స్ వచ్చినాయి, రకరకాల సంఘాలు వచ్చినాయి. సో ఇవన్నీ మనం జాగ్రత్తగానే మనం దేవుని దగ్గర సరి చేసుకుంటూ ఉంటే కనుక తప్పకుండా గాడ్స్ గోయింగ్ టు హెల్ప్ us. యా. అంటే
మీరు కరెక్ట్ పర్సన్ అనుకుంటున్నా, బికాస్ యూ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్ ఇన్ ఆల్ పార్ట్స్ ఆఫ్ యువర్ లైఫ్, బట్ యూ స్టిల్ రిమైన్ హంబుల్. హౌ టు బీ హంబుల్, లైక్ హౌ టు బీ ఏ హంబుల్ పర్సన్? I don't know if I'm successful, Amma Talli. God does not want us to be successful. God wants us to be faithful. That's what Mother Teresa says. Maybe to some extent I am. I do not really know. Yeah. So your question is? How to be a humble person. See, రోమపత్రిక 12వ అధ్యాయంలో it talks about humility. దేవుడు అనుకున్న పరిమాణం కన్నా ఎక్కువగా మీరు తను తాను ఎంచుకొనక అని ఉంటుంది. పౌలు మరణించకముందు లాస్ట్లో అంటాడు, ఐఎమ్ ద చీఫెస్ట్ ఆఫ్ సిన్నర్స్ అంటాడు. ఇంకో చోట ఐఎమ్ లెస్ దెన్ లీస్ట్ ఆఫ్ ఆల్ ద సెయింట్స్ అంటాడు. ఇంకో చోట అపోస్తులు ఆఖరవాడిని అంటాడు. సో హ్యూమిలిటీ అనేది అంత ఈజీగా అయ్యే పని కాదు తల్లి. రాంగ్ ప్లేస్లో మనకి ప్రైడ్ వస్తుంది కొన్నిసార్లు తెలియకుండా. నేనే నేర్చుకున్నానంటమ్మా, నాకు చిన్నప్పుడు సినిమాలు పిచ్చి ఉండేది. ఒకరోజు బ్లాక్లో టికెట్ కొనకపోతే పోలీసు లాఠీ చార్జ్ చేశాడు. కర్రతో కొట్టాడు కదా, ఇక్కడ కొట్టాడండి. కర్రతో కొడితే బయటికేం దెబ్బ కనిపించట్లా, లోపలే భయంకరమైన నొప్పి. హ్యూమిలిటీ అంటే దేవుడు నన్ను ఎక్కడ కొట్ట అక్కడ కొట్టాడు, గట్టిగా అన్ని రకాలు కొట్టాడు క్రిస్టియన్గా ఉన్నప్పుడు. సో హ్యూమిలిటీ ఎట్ట వస్తుందంటే దేవుడు మనల్ని డిసిప్లిన్ చేస్తాడు. దేవుడు విశ్వాసిని అదే హెబ్రీ పత్రిక కదా, గాడ్ డీల్స్ విత్ యూ యాజ్ చిల్డ్రన్ వెన్ హీ ఈజ్ చాస్టైజింగ్ యూ. ఓకే, సో చాస్టైజ్మెంట్ జరుగుద్ది. ఏసైకే జరిగింది. ఏసై సఫరింగ్స్ ద్వారా నేర్చుకున్నాడు హ్యూమిలిటీ అనేది. వాక్యంలో స్పష్టంగా ఉంది, ఒబీడియన్స్ అనేది. సో దేవుడు మామూలుగా నన్ను నేను హంబుల్ కావటం కష్టం యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్. మోషేని దేవుడు 40 ఏళ్ళు నల్లగొట్టాడు. సో గాడ్ హ్యాస్ యూస్డ్ హిజ్ ఓన్ వేస్ ఆఫ్ హంబులింగ్ మీ. మిషనరీ లైఫే కావచ్చు, రకరకాల పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్సెస్ కావచ్చు, వీటి ద్వారా ఐ డు నాట్ నో ఎంత మట్టుగా ఏనో కానీ ఐఎమ్ లర్నింగ్ టు బి హంబుల్ స్టిల్. బట్ గాడ్ హెస్ బ్రోకెన్ మీ. ఆ బ్రోకన్నెస్ లేకపోతే నాలో గర్వం ఉండి నేను పరిచయం చేయలేను. ఐ మే బీ ఎ షో మ్యాన్, ఐ మే బీ ఎ గాడ్ మ్యాన్, ఐ మే హ్యావ్ ఎ పబ్లిక్ ఫేస్, ఐ మే హ్యావ్ మెనీ పీపుల్ హు ఫాలో మీ. కాకపోతే నిజంగా దేవుడు నన్ను బ్లెస్సింగ్గా ఉంచలేడు. ఓకే, బ్లెస్సింగ్ కమ్స్ త్రూ బ్రోకన్నెస్. సో గాడ్ బ్రోక్ మీ, హి టుక్ అవే మై వైఫ్, మై చిల్డ్రన్ ఆర్ వేరే దేశాల్లో ఉన్నారు, ఇప్పుడు ఒక్కడనే ఇక్కడ. ఇట్స్ ఎ ఛాలెంజ్ టు మేనేజ్ మై సెల్ఫ్. యా, సో హ్యూమిలిటీ, గాడ్ యా బై డీలింగ్ విత్ మీ హీ మేడ్ మీ హంబుల్. బట్ దేవుడు ఇచ్చిన కృపను బట్టి వీ విల్ లర్న్ టు బి హంబుల్. నాట్ ఈజీ ఈ రోజుల్లో, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా దేర్ ఈజ్ ఈ రోజుల్లో మీడియా లైఫ్లో అంటే దే క్రియేట్ ఎ హైప్. టెస్ట్ కూడా హైప్ ఉంటుంది కొంతమందికి. సో ఆ హైప్ లేకుండా వీ హ్యావ్ వార్నిష్ టెస్ట్ మనీస్ కొన్నిసార్లు కొంతమంది ఉన్నట్టుగా. యా, వీ కెన్ బి హంబుల్, బట్ ఓన్లీ వెన్ గాడ్ షేప్స్ అస్ అండ్ బ్రేక్స్ అస్, త్రూ దట్ ఓన్లీ హీ కెన్ బ్లెస్ పీపుల్ త్రూ అస్. యా సార్, అంటే ప్రస్తుతం ఉన్న సొసైటీ ఎక్కువ మంది డిప్రెషన్తో ఫేస్ చేస్తారు. సో హౌ టు ఓవర్కమ్ డిప్రెషన్ విత్ గాడ్? ఓకే అమ్మా, డిప్రెషన్ ఈజ్ ఏ వెరీ బిగ్ ప్రాబ్లం నవ్ డేస్. లోన్లీనెస్ ఈజ్ ఎ వెరీ బిగ్ ప్రాబ్లం నవ్ డేస్. అది కొన్నిసార్లు ఎట్లా ఉంటుందంటే యూ నీడ్ ఏ ప్రొఫెషనల్ కౌన్సిలర్ టు హెల్ప్ పీపుల్ ఇన్ ద డిప్రెషన్. ద ఓన్లీ వే ఈజ్ టు గెట్ బ్యాక్ టు గాడ్ అండ్ సెట్ థింగ్స్ రైట్ బిఫోర్ గాడ్. అంతే, దేవునితో సరి చేసుకోవటం, దేవుని దగ్గర కనిపెట్టుకోవటం, దేవునితో లింకప్ అయి ఉంటాం. దాన్ని బట్టి ఐ ఆల్సో హ్యావ్ డిప్రెషన్ నౌ. ఐ ఆల్సో నాట్ ఆల్వేస్, కొన్నిసార్లు ఐ ఆల్సో గో త్రూ ఏ సీజన్ ఆఫ్ డిప్రెషన్ బికాజ్ మై వైఫ్ ఈజ్ నాట్ దేర్. రాత్రులు నిద్రపడదు కొన్నిసార్లు. వారంలో కనీసం 2 రాత్రులు నిద్రపడదు. ఐ డోంట్ గెట్ స్లీప్ దట్ ఈజీలీ. కొన్నిసార్లు రాత్రంతా లేస్తుంటా. సో one thing is just trust in the Lord, waiting and praying, seeking the Lord,
అండ్ ఫెలోషిప్. ఈ రెండే విల్ ఎనేబుల్ అస్ టు గో ఫార్వర్డ్. యా. ఇంకేమైనా టేక్ అవేస్ చెప్పాలనుకుంటున్నా? అదేనమ్మా, బిలీవర్స్, బిలాంగర్స్, బిహేవర్స్ అండ్ బికమర్స్, ఈ 4 మనం సరి చేసుకున్నప్పుడు తప్పకుండా దేవుడు చాలా కన్సిస్టెంట్గా మనల్ని ముందుకు ఇట్స్ నాట్ గోయింగ్ టు బి ఈజీ. యూఆర్ ఆల్ ఫాలోవర్స్ ఆఫ్ ద లార్డ్. ఇదే టైంలో మనకి లెంట్ నడుస్తూ ఉంది. కీప్ క్రాస్ ద సెంట్రల్ పాయింట్ ఆఫ్ యువర్ లైఫ్. మనం సిలువను వెంబడించేవాళ్ళం, యేసుతో పాటు మన సిలువను మోసుకొని. ఇఫ్ ఐ లివ్ ఏ క్రాస్ సెంటర్డ్ లైఫ్, తప్పకుండా ఈ లోకంలో ఛాలెంజెస్ ఉన్నా కానీ రానున్న లోకంలో మనకి తప్పకుండా పునరుద్ధాన నిరీక్షణతో మనల్ని స్థిరపరిచి దేవుడు మనల్ని నడిపించే దేవుడు అన్నాడు. అఖిల, థ్యాంక్ యూ. యా, థ్యాంక్ యూ సార్. మీ వాల్యుబుల్ టైం మాతో స్పెండ్ చేసి మాకు చాలా వాల్యుబుల్ లెసన్స్ని నేర్పించినందుకు మీకు మా వందనాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ అఖిల. నైస్ బీయింగ్ విత్ యూ అండ్ విత్ యువర్ హస్బెండ్, మై వెరీ డియర్ స్టూడెంట్ అండ్ హిస్ హోల్ టీమ్ ఆల్సో. థ్యాంక్ యూ సార్. మిమ్మల్ని పెంచిన మీ మామగారు అండ్ హోమ్ హియర్, లవ్లీ అట్మాస్ఫియర్, అండ్ యువర్ సెల్ఫ్ ఆర్ ఏ గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ ద కమింగ్ జనరేషన్కి. మీరే మంచి మాదిరి, ద వే గాడ్ బ్రాట్ యూ టుగెదర్ అండ్ ద వే దట్ ఆర్ డూయింగ్ ఏ మినిస్ట్రీ. తప్పకుండా మీరు కూడా పాదులు ఉండకపోయినా మాదులు ఉండాలా. అండ్ ఐఎమ్ వెరీ ష్యూర్ బోత్ ఆఫ్ యూ విల్ బి గుడ్ ఎగ్జాంపుల్స్ టు దిస్ జనరేషన్. మా తరం అయిపోయింది, ఇప్పుడు మీ తరం ఉంది ఇప్పుడు. సో ఐఎమ్ వెరీ ష్యూర్ యూ విల్ డూ యువర్ జాబ్ and the baton that the Lord just gave us, you are going to carry that the next phase of your life and faithfully carrying forward the ministry. Ee time lo ee taram vallaki I am very sure God is going to help you. Yeah, thank you. God bless you.